నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్ బోగస్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు లేదు, అక్షరం ఉందంతే. అక్షరం కా, కు, కి, కౌ, కమ్, కహ. నాకు ఝాన్సీ అవ్వ లేదు, కహా అయిపోయింది. మస్త్ అయిందని క్లూ అది. చీటింగ్. సో కాకి కా అనే ముందు మొదలుగా చుట్టాలు వచ్చే ముందు ఎస్ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ అవగొట్టేయాలి, ఖతం చేసేద్దాం. అవేంటంటే అవార్డ్ విన్నింగ్ సోషల్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మరి మన డిస్కార్డ్ పేరు థైగ్యాప్ అడ్డా. ఆ లింక్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో పడుంటుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్కి. సో అంతటితో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అయిపోయినాయి. అవార్డ్స్ వెరీ సాడ్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి. బ్రూట్, జస్ట్ హేట్ ఇట్. కా అనే చిత్రం ఇది ఈటీవీ విన్లో ఉంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము చూసాం. యా, ఈ చిత్రం సారాంశం ఏంటో మాకు కొంచెం చెప్పేసే. అవాజ్ బోకస్. ఈ చిత్రానికి సారాంశం చెప్పాలంటే చాలా కష్టం. కాతోటి కష్టం అవుతుంది, కక్కాతోటి ఇంకా కష్టం అవుతుంది చాలా. బట్ మనం ప్రొఫెషనల్స్ కాబట్టి, అందులో నేను ప్రొఫెషనల్ కాబట్టి నాట్ అట్ ఆల్ నేను సారాంశం చెప్తాను. ఈ చిత్రం మొదలవంగానే టిపికల్ గానే ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంటే టైటిల్స్ వస్తాయి. గుడ్ అబ్జర్వేషన్. ప్రొఫెషనల్స్ యాక్చువల్లీ. ఇంకా దాని ముందర యాడ్స్ కూడా వస్తాయి, థియేటర్లు చూసిండు కనుక. కానీ ఓ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వాసుదేవ్ అనే ఓ క్యారెక్టర్ ని చితకబాదుతూ ఉంటారు. చితకబాది యాజ్ యూజువల్ గా వాసుదేవ్ ని ఒక రూమ్ లో బంధిస్తారు. పోలీస్ వాళ్ళు చితకబాదుతలేరు కాబట్టి, ఓ రౌడీలు వచ్చి వీడిని చితకబాదుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ బట్ ఆబ్వియస్ దట్ హీఈస్ నాట్ ఇన్ జైల్, హీఈస్ ఇన్ సమ్ రూమ్. ఆ రూము విలన్లకి చెందిన రూమ్ కాబట్టి హౌస్ అరెస్ట్ అంటారు, ఏదైనా అనుకోవచ్చు. యూ కెన్ కాల్ ఇట్ ఎనీథింగ్ ఆర్ అడ్డా అరెస్ట్. వీ హ్యావ్ మెనీ నేమ్స్, మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్. బుక్ పోయి చదవండి. ఈ విలన్ కి చెందిన రూమ్ కాబట్టి ఆ రూమ్ లో చీకటి ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఆబ్వియస్, ఇట్స్ వెరీ టిపికల్. ఎక్కడ ఆబ్వియస్ కాదంటే, వాసుదేవ్ని ఒక చైర్కి కట్టేసి అందరు ఇట్లా వాసుదేవ్ కళ్ళు తెరవగానే ఇట్లా చైర్ కట్టేసిన ఉన్నాను అండ్ వాసుదేవ్ గెట్స్ ఫ్రాంటిక్, ఫ్లమాక్స్ అవుతాడు. అదేంటి నన్ను ఇప్పటివరకు కొడుతుండే, నన్ను ఇప్పుడు చైర్ కట్టేసి, హూ ఆర్ దీస్ పీపుల్, ఇట్స్ స్ట్రేంజ్ అనగానే ఒక స్ట్రేంజ్ మనిషి లోపలికి వచ్చి మాస్క్ వేసుకొని, లెదర్ జాకెట్, గ్లౌస్, ఫెడోరా, సో ఆన్ అండ్ సో ఫోర్త్ వేసుకొని వచ్చి, వాసుదేవ్ నేను ఎందుకు కట్టేసామో తెలుసా అని అడుగుతారు. వాసుదేవ్ కీచు గొంతులో వదలండి అంటాడు, యాజ్ ఇఫ్ వాళ్ళు ఏదో మాట వినేటట్టు. ఎందుకంటే మాస్క్ వేసుకుంటే కూడా వాసుదేవ్ కొంచెం రిలాక్స్డ్ ఉండొచ్చు. వీడేవాడు మాస్క్ బదులు సాక్స్ వేసుకొని వచ్చాడు. ఎగ్జాక్ట్లీ, దట్ సెట్స్ యూ ఆఫ్. అండ్ వాసుదేవ్ లో ఉన్న డైలమా ఏంటంటే, అది సాక్సా స్టాకింగ్సా? ఎగ్జాక్ట్లీ. సో ఈ డైలమా మధ్యలో వచ్చి ఇంకా వాసుదేవ్ ఎట్లా ఉన్నావు, గెస్ హూ, అది ఇది అని అడుగుతుంటే వాసుదేవ్ ఇంకా తిక్కలేస్తుంది. తిక్కలేమగానే వాసుదేవ్ వదలని అంటాడు. మూడు సార్లు అంటాడు, ఏదైనా 3 సార్లు. వాసుదేవ్ ముందరే అప్పుడు ఒక గ్యాడ్జెట్ ఉంటుంది, చాలా యూనిక్ గా వెల్ డిజైన్డ్ గ్యాడ్జెట్ ఉంటుంది. ఇట్స్ ఎస్థెటికలీ బ్యూటిఫుల్. ఓ గోల్డెన్ కలర్ ఉంటుంది. సో వాసుదేవ్ ఆబ్వియస్ గా ఈ టేబుల్ ల్యాంప్ ఏంటి, నువ్వేంటి చీకట్లో, అది ఇది అని అడుగుతాడు. బట్ ఆ షఖ్సియత్ ఎవడైతే స్టాకింగ్స్ / సాక్స్ వేసుకొని వస్తాడో అంటాడు, వాసుదేవ్ ఇట్లా కాదు, నేను చెప్తా నీకు ప్రొసీజర్ ఏంటో, నువ్వు మూవీలు చూడవనుకుంటా, తెలుగు మూవీలు, టెల్ మీ యువర్ ఫ్లాష్ బ్యాక్ అంటాడు. అసలు అర్థం లేకుండా వాసుదేవ్ కూడా నేను చెప్పను పో అంటాడు. బట్ హీస్ జెన్సీ, ఏ మాట వినడు వాసుదేవ్. అనగానే చెప్తావు అని చెప్పి ఆ గ్యాడ్జెట్ ఏదైతే ఉంటుందో, యూనిక్ గ్యాడ్జెట్, ఆ గ్యాడ్జెట్ ని ఆన్ చేస్తాడు. అప్పుడు వాసుదేవ్ చేస్తాడు, ఓహో ఇది బెడ్ ల్యాంపా, సో ఇట్స్ బెడ్ టైమ్ అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని దేవరాలో కాకుండా అక్కడే ఉండి వాసుదేవ్ అంతా స్టోరీ కక్కుతాడు. ఆ స్టోరీ ఏంటి అంటే, వాసుదేవ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది ఒక ఊరికి చెందినది ఉంటుంది. వాసుదేవ్ ఫ్యాంటసీస్, కెరియర్ వైజ్ ప్రొఫెషనల్ ఫ్యాంటసీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ బయటికి కక్కుతూ ఉంటాడు అర్థం లేకుండా.
అది ఆ స్ట్రేంజర్ వింటూ ఉంటాడు. ఇది ఎక్కడి వరకు అవుతుంది అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు వెళ్తుంది. మనకు తెలియదు ఆ స్ట్రేంజర్ అసలు వాడికి ఎందుకు ఈ స్టోరీ, ఏం కథ, వీడు ఎందుకు ఊరు గురించి చెప్తుంటాడు అని. పోనీలే విందాం, ఏదో వీడు ఏదో చెప్తున్నదా పాపం అని చెప్పి ఆ చీకటి గదిలో కూర్చొని మనం ఆ స్టోరీ వింటే ఫాలో అవుతే కనుక వాసుదేవ్ డీప్ ఫ్యాంటసీ ఏంటంటే ఉత్తరాలు చదవడం. వాసుదేవ్ ఒక అనాథ ఉంటాడు యాజ్ యూజువల్, లైక్ ఎనీ టిపికల్ తెలుగు హీరో. ఆ అనాథ ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. వెరీ లక్కీ, నాట్ లైక్ స్ట్రీట్ ఏదో ట్రాఫిక్ లైట్ కింద అట్లా కాకుండా ఆ అనాథ ఆశ్రమంలో వాడికి ఉత్తరాలు వస్తుంటాయి. వాడికి ఎవరు లేరు, వాడికి ఎవరు రాయరు, అందుకనే పక్కన వాళ్ళు ఉత్తరాలు చదువుతుంటారు. ఉత్తరాలు చదివి 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 ఎంత ప్రొఫెషనల్ అయిపోతాడంటే వాడు ఒక పోస్ట్ మ్యాన్ అయిపోతాడు. పోస్ట్ మ్యాన్ ఓ ఊర్లో అర్థం పర్థం లేని ఊర్లో అగైన్ హీ ఫాల్స్ ఇన్ దట్ ఊరు. ఆ ఊరు స్పెషాలిటీ ఏంటంటే 3కి చీకటి పడిపోతుంది. సో వీడు హాయిగా బెడ్ ల్యాంప్ లో అందరు ఉత్తరాలు చదువుకోవచ్చు. బికాస్ డ్యూటీ 3 o'clock వరకే ఉంది. దాని తర్వాత డ్యూటీ హీ కాంట్ గివ్ లెటర్స్. ఇప్పుడు ఇంత ఆర్డినరీ బోరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాసుదేవ్కి ఈ మొత్తం సెటప్ ఎందుకు, ఈ స్ట్రేంజర్ ఎవడు, వీడి స్టోరీ అంటే ఎందుకు వీడికి ఇంత ఇంట్రెస్ట్, నెత్తిపైన సాక్స్ ఎందుకు వేసుకున్నాడు, వేసుకుంటే దానిపైన టోపీ ఎందుకు పెట్టుకున్నాడు, వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు హైడ్, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తుంటాయి చూస్తున్నాం యాజ్ ఎ ఆడియన్స్. ఈ ప్రశ్నలకే సమాధానం తెలుసుకోవడానికి చూడాలి మీరు కక్కకి కుక్కు కా చిత్రం. ఇది సమాప్తం, ఇస్ ఓవర్. ఓకే, ఎండ్ గేమ్. ఎట్లయితే సినిమా చూస్తుంటే ఎదురు చూస్తూ ఉండాల్సిందో, అసలు ఎక్కడ పోతుంది, ఏంటి, ఎవడు వీడు, బట్టలు వేసుకున్న పద్ధతి ఏంది, ఇదేనా? అవును. సో ఇలాంటివన్నీ ఆలోచించే పరిస్థితి ఎలా అయితే వచ్చిందో, యాజ్ ప్రొఫెషనల్స్ మన సారాంశంలో కూడా మనం అదే ఫీలింగ్ ని తీసుకొస్తాం. యా, ప్రొఫెషనలిజం అది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ దొరకదు. నెవర్. సో సినిమాలో సఫర్ అయిందే లాస్ట్ 20 minutes ఏదైతే మీరు సఫర్ అయ్యారో, PTSD లాగా ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే ఆడియన్స్ డ్రాప్ అవుట్ అయిపోతారో ఆ టైంలోనే ఈ చెత్త దూరుస్తాము. అసలు సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి సిగ్గు లేకుండా. అది. సో ఇప్పుడు సారాంశం అయిపోయింది, సమాప్తం. ఇట్స్ జస్ట్ సమాప్తం బ్రో, డబుల్ సమాప్తం ఇది. ఎస్, థ్యాంక్ఫుల్లీ. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా చర్చిద్దాం. యా, ఎవరు రా మాకు సజెస్ట్ చేసిండి కా? ప్లీజ్ టెల్ మీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. క్లాస్ రూమ్ లో ఎట్లయితే హూ ఆల్ మేడ్ నాయిస్ చిల్డ్రన్ రేజ్ యువర్ హ్యాండ్స్ అని అంటారు, మాకు ఒకసారి ఎవరెవరైతే ఈ చిత్రాన్ని సజెస్ట్ చేసినో మాకు రాసి చెప్పండి ప్లీజ్. సో బ్రూట్, పద్ధతి ప్రకారం ఓపెనింగ్ థాట్స్ ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఐ మీన్ చూసిన తర్వాత ఇమీడియట్ గా అన్అడల్టరేటెడ్, కల్తీ లేని, కాఫర్ కల్తీ లేని నీ అభిప్రాయం ఏంటో చెప్పు. బోగస్, నా అభిప్రాయాలు చాలా మిక్స్డ్ ఉన్నాయి బోగస్. ఎవడైనా అడిగేది చెప్పమనే నేను చెప్తున్నా. అదే చెప్తున్నప్పుడు వినాలి, గుడ్డిగా వాడద్దు ఇట్లా మీమ్స్. బోగస్, నా అభిప్రాయాలు మిక్స్డ్ ఉన్నాయి బోగస్. సినిమా స్టార్ట్ అయింది, పొద్దునే మంచిగా తలకు నూనె పెట్టుకొని నాస్టా ప్లేట్ తీసుకొని 3 వడలతోటి స్టార్ట్ చేశాను చూడటం సినిమా. వడలు అయిపోయినాయి, సెకండ్ సర్వింగ్ వచ్చింది, సెకండ్ సర్వింగ్ కూడా అయిపోయింది. చూస్తుండగా ఆ ఊర్లాగే చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది అనుకున్నా, కానీ లేదు, సాయంత్రమే అయింది. ఇంకా ఆకలేసింది, భోజనం తిన్నాను. రసం, పప్పు, కూర, పెరుగు, వడియాలు, ఎండుమిర్చి, అవి సరిపోక ఒక ఉల్లిగడ్డ, కొంచెం భుజియా, ఇవన్నీ వేసుకొని భోజనం తిన్నాను. ఆ స్టేజ్లో ఇంటర్వెల్ వచ్చింది అనుకుంటా. ఓకే. దాని తర్వాత ఇంకా చీకటైంది, ఇంట్లో లైట్లు కూడా వేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆకలేసింది, మళ్ళీ భోజనం తిన్నాను. సేమ్ రసం, సాంబార్, పప్పు, కూర, వడియాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదేదో సారాంశంలో ఉంచుంటే అయిపోయేది, పర్ఫెక్ట్ ఉండేది. ఫీల్ రావాలి ఎప్పుడంటే, ఎట్లా అంటే మన సారాంశం ఇస్ లైక్ హోమియోపతి. చిన్న చిన్న డోసెస్ తెలుస్తుంది, ఓహో ఇట్లుంటుందా జబ్బు అని. మనం మెయిన్కి వచ్చేసరికి, చర్చనకు వచ్చేసరికి ఫుల్ ఫ్లెజ్డ్ గా ICU ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్స్ టోటల్ కేయాస్. ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్ రిటార్డ్ అంతా ఉంటుంది. వాడిని కుర్చీలో ఎట్లయితే బంధిస్తారో అట్లా అర్థం లేకుండా. సో చూస్తుండగా నాకు భోజనం, మధ్యాహ్నం చేసిన భోజనం ఎక్కువ గుర్తులేదు, నాకు పొద్దున్న చేసిన నాష్టా ఎక్కువ గుర్తులేదు, కానీ రాత్రి తిన్న భోజనం ఏదైతే ఉండిందో అది నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ అమేజింగ్. అట్లనే ఈ చిత్రం కూడా క్లైమాక్స్కి వచ్చే వరకు
చిత్రం ఆల్మోస్ట్ ఓకే వాట్స్ దేర్ అన్నట్టు ఉంది. రైట్. క్లైమాక్స్ లో ఏదైతే వాళ్ళు చూపించారో మనకి, ఏదైతే ట్విస్ట్ లాగా తీసుకొచ్చారో ఆ సెటప్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడి చీకటి రూమ్ ఏంది, సాక్స్ ఇప్పాడు, టోపీ ఇప్పాడు. ఇట్స్ లైక్ హూ సాక్స్ ఇస్ ఇట్ మ్యాన్, ఎవరిది రా ఈ సాక్స్. సో అప్పుడు నాకు కొంచెం నచ్చడం మొదలు పెట్టింది. ఇక ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, బ్రాడ్లీ ఒకటే పాజిటివ్ ఉంది, నెగటివ్స్ కూడా ఎక్కువ లేవు, బ్రాడ్లీ ఒకటి రెండే ఉన్నాయి. ఓకే. సో ఎట్లయితే మన బాడీకి ఒక pH వాల్యూ అనేది ఐడియల్గా ఉండాలో, అట్లనే ఈ సినిమాకి కూడా ఒక ఎంగేజ్మెంట్ వాల్యూ అనేది ఎంగేజ్మెంట్ కోషెంట్ చూసుకుంటే చాలా తక్కువ ఉండింది. ఓకే. సో అది నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఫోకస్. చిత్రం అయిపోగానే ఇట్లా ఓ వావ్ ఇస్ ఇట్ ఓవర్ అనుకున్నా. నాకేమనిపించింది అంటే, నన్ను అడగని పద్ధతి ప్రకారం నో ఇట్స్ ఓకే బోగస్. ఈ చిత్రం చూసిన తర్వాత నీకేమనిపించింది? కంప్లీట్లీ ఇర్రెలెవెంట్ అది. అంటే నీకు ఎలాంటి బాడీలీ ఫీలింగ్స్ వచ్చాయి? కళ్ళు జల్దరిచ్చాయా, లేకపోతే నీ ఒళ్ళు వణికిందా? నీకు బాగా ఆకలిస్తుంది, నిద్ర వచ్చిందా? యాక్చువల్లీ అదే వచ్చింది. నీకు బాగా ఆకలిస్తుంది, నా ఆకలి చచ్చి నేను నిద్రపోయినా. ఓ మై గాడ్, పస్తులు పడుకున్నా. అండ్ పొద్దునే రికార్డింగ్ వచ్చే ముందు మళ్ళీ ఫాస్ట్ ఎగ్జామ్ ముందు ఎట్లయితే బట్టి కొడతారో అది నేను రాత్రే చూసాను. కంప్లీట్ చేసి ఎలాగో అలా వచ్చిన అనమాట. ఓకే, అది పరిస్థితి. సో నిద్ర ఎందుకు వచ్చింది? We went through a lot అంటూ. Of course, we always do. It's Game of Thrones లో ఆ లైన్ ఏంటి? The things I do for love. అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు అని చెప్పి పిల్లని దోస్తాడు. షేక్స్పియర్ అన్నాడు అది అసలు ఒరిజినల్ గా. ఎవరన్నారో తెలియదు కాబట్టి థింగ్స్ వి డూ ఫర్ లవ్ అంటాడు. పద్ధతి ఉంటది, ఒక ట్రెడిషన్ ఉంటది కాబట్టి నేను కూడా ఒక పిల్లని తోసుకుంటూ వచ్చాను. సో ఇట్ వాజ్ హార్డ్, ఇట్ వాజ్ నాట్ ఈజీ. It's not easy. It's not a joke, brother. It's not a joke. It's not easy, brother. It's not easy. We are originals. Okay. But okay, I mean stage is yours. నిద్ర ఎందుకు వచ్చింది? It matches with your point. ఆకలి. No. ఇందాక నువ్వు చెప్పింది ఎంగేజ్మెంట్ కొంచెం దెబ్బతినింది అక్కడ, అందుకనే నాకు నిద్ర వచ్చింది. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ దే టుక్ టూ లాంగ్ టు మధ్యలో ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ హుక్ ఉందా అంటే ఆ ఇంటర్వెల్ హుక్ ఒకటి అంతే, విచ్ ఇస్ డాపల్ గ్యాంగర్ అమీగోస్ బై 2 ఇది. సో ఓకే, ఇదే they took a leaf out of the worst book. సో ఓకే, ఇదొకటైతే ఉంది. బట్ ఇప్పుడు దాకా తిప్పించి చూపించిన దానికి అండ్ ఇమీడియట్ గా ఇంటర్వెల్ బ్రేక్ తర్వాత కూడా ఎక్కడైతే చూపించుకుంటూ లాక్కుంటూ వెళ్ళారో, వాజ్ దాట్ వన్ రివీల్ కాంపెన్సేటింగ్ ఇనఫ్? ఇట్ వాజ్ నాట్ ఇనఫ్. ఇంకో 2-3 ఉండాల్సి ఉండే అలాంటివి. సో అది లేకపోయేసరికి నాకు కూడా నిద్ర వచ్చి అలా పడుకున్నా. ఎందుకంటే పొద్దునే లేచి టెస్ట్ మ్యాచ్ చూడాలి. ఎగ్జాక్ట్లీ అసలు. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ బ్రో. నాకు అగైన్ వైజాగ్ అనిపించింది. ఇట్స్ ఏ గ్లోబ్ ఆఫ్ వైజాగ్ ఇది. ఎందుకంటే నువ్వు అన్నావు కదా హుక్స్ అని. ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ఆన్ ద సేమ్ లైన్స్. అంటే వీళ్ళకి ఇంకో హుక్ లేకుండేనా, కుడ్ దే హ్యావ్ క్రియేటెడ్ ఎ హుక్ ఏంటి అని. అండ్ దే కుడ్ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ హుక్స్. ఏదైతే ఈ మధ్యలో మనము చిత్రం చూసాం కోనంకి వెళ్ళి చూపిస్తున్నట్టు, అదేంది మనం ఓ మై గాడ్, బ్లాస్ట్ ఫ్రమ్ ద హారబుల్ పాస్ట్. చాంగురే లాగా ఇందులో కూడా దే షుడ్ హావ్ గివెన్ కోనమ్స్ అట్లీస్ట్ 2 or 3, రైట్? ఆర్ లైక్ 1 or 2 more అదర్ దెన్ ఈ వాసుదేవ్ క్యాండిడేట్ కాకుండా. సో ఈ కోనాల్ అక్కడ వాళ్ళు మేజర్ మిస్ చేసింది అనిపించింది బై నాట్ పుట్టింగ్. ఎందుకంటే ఇట్ వుడ్ హావ్ సమ్డ్ అప్ ద ఎండింగ్ ప్రాపర్లీ. ఇది ఒక ఓవరాల్ ఆర్క్, ఇది ఓవరాల్ పర్స్పెక్టివ్ ఇది. ఇంకోటి నాకు ఓవరాల్ గా ఏమొస్తుంది దీనికంటే ఎక్కువ అంటే దేర్ ఇస్ అ పాజిటివ్ స్పిన్ ఆన్ ద హోల్ థింగ్. అవునా, డెఫినెట్లీ. అదే బ్రాడ్లీ ఒక పాజిటివ్ అన్నది చూడు. అదే ఏంటంటే దే వర్ యాక్చువల్లీ అంబిషియస్. అంటే దే వర్ లిటిల్ టూ అంబిషియస్ విత్ ద స్టోరీ, బట్ స్టిల్ ఆ అంబిషన్ కూడా మెచ్చుకోదగ్గ అంబిషన్ అది. అలానే ఉండాలి. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దట్ వీ వాంట్ టు సీ. కరెక్ట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అ లిటిల్ బిట్, ఇట్స్ ఓకే. అది మాకు ప్రాబ్లం లేదు. బట్ పూర్తిగా ఏం ఫెయిల్ కాలేదు, ఒక షిట్ పాట్ లాగా అయితే ఫెయిల్ కాలేదు. అస్సలు కాదు, అస్సలు. దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ షిట్. అది బాత్రూమ్ కూడా ఎంటర్ కాలేదంట నేను. సో మనకి ఫరక్ పడదు, ఎందుకంటే మనం ఎట్లా ఓటీటీకి వచ్చినప్పుడే చూస్తాం. అండ్ సెకండ్ ఏంటంటే కొంచెం గివింగ్ ఉండాలి ఒక ఆడియన్స్ ఈ చిత్రానికి కూడా. అంటే ఒక సందర్భం, ఒక కాంటెక్స్ట్, ఏ టైంలో వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది, హీరో ఎవరు, ఆల్ దట్ కాంబినేషన్.
అది కూడా చూసుకోవాలి. తప్పకుండా మనం చూసి చెప్దాం. మనం TFI వింటున్నా, మేము చూస్తాం. ఇక ఇప్పుడు ఇలాంటి సందు ఎవరిస్తాడు. బట్ ఎనీవేస్ బ్రో, సో ఇవన్నీ మన థాట్స్, ఇవన్నీ జస్ట్ ఓవరాల్ థాట్స్. సో ఇండివిజువల్ గా పోవాలంటే యూ వాంట్ స్టార్ట్ positives, negatives or department wise, how do you want to go? ఇది నాకు ఎందుకో నెగటివ్స్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక టచ్ చేసినాం ఆ పాయింట్, ఆ ఎంగేజ్మెంట్ కోషెంట్ అనేది. దాన్నే ఇంకా సాగదీద్దాం. ఇక మనకేమున్నది, అదొకటి తీయచ్చు, సాగదీసి చెప్పచ్చు. సో అది నాకైతే పాజిటివ్ కాదు. దానివల్లనే నాకు తెలిసి ఆ మూవీ నాకు పెద్దగా ఉన్నంత పొటెన్షియల్గా కనబడలేదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కోషెంట్ వాజ్ అ బిగ్ మిస్. వాళ్ళు ట్రై చేశారా అంటే నాకు అది కూడా అర్థం కావట్లేదు, వాళ్ళు ట్రై చేసినా లేదా అని. ఓవరాల్ గా అయితే నాకు కనిపించినాయి, ఓకే ఇవి ఇక్కడ కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, అవును, అండ్ పాజిటివ్స్ ఉన్నాయి, అవును. కానీ ఈ కొన్ని విషయాలలో అది కిందికి లాగినాయి సినిమాని. కరెక్ట్. అండ్ సో అలా ఉండే బేసిక్ గా. సో నెగటివ్ తో స్టార్ట్ చేద్దామా మరి? నాకు తెలియదు మన స్ట్రెంగ్స్ ఏంటంటావు? యాక్చువల్లీ దీనికి ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, అది కూడా కరెక్ట్ కలిపేస్తుంది పులిహోర. సో ఆ ఊరు పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా, ఆ ఊరు పోర్షన్స్ కంపేర్ టు ద హౌస్ అరెస్ట్ జైల్ పోర్షన్స్, ఊరు పోర్షన్స్ వర్ స్ట్రాంగర్. అవునా? ఫర్ మీ నాకు ఆ జైల్ పోర్షన్స్ వర్ ద వీకర్ ఈ రెండిటితో కంపేర్. ఓకే, నువ్వు సెటప్ వైస్ అంటున్నావా లేకపోతే లైక్ విజువల్ ఓవరాల్ ఇంపాక్ట్ వైస్? ఓకే, మూవీని ఎత్తినాయా కిందికి దించినాయా అంటే నాకు ఆ ఊరు పోర్షన్స్ వర్ ఫార్ బెటర్, బట్ ద ఇంటరాగేషన్ పార్ట్స్ వర్ వీక్. ఓకే, నాకు ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి రెండిట్లా. ఊరు పోర్షన్ లో నాకు ద పాజిటివ్ పార్ట్ ఏమున్నాయంటే ఆ ఊరు సెటప్, ప్రొడక్షన్ అంటావా ఏమంటావు. సో ఆ ప్రొడక్షన్ వైజ్ ద ఊరు సెటప్ వాజ్ మంచిగా ఉండే, కాన్సెప్ట్ బాగుండే. అంటే ఏదో దానికి ఆ ఊరికి ఒక క్యారెక్టరిస్టిక్ ఇచ్చిన, కొండ వెనకలు ఉంటుంది, నీడవంగానే చీకటి అయిపోతుంది, విచ్ వాజ్ అగైన్ ఫార్ ఫెస్ట్ గానీ, బట్ ఓకే వాట్ ఎవర్, విల్ గో విత్ ఇట్. ద థింగ్ ఐ డెంట్ లైక్ ఏంటంటే ఆ స్టోరీ లైన్ ఇన్ ద ఊరు, దాట్ వాజ్ బ్యాడ్ అనిపించింది. అంటే ఎగ్జాక్ట్లీ హౌ డు యు మీన్? అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఊరు బ్యాక్గ్రౌండ్కి వెళ్తుండ్రో, ఆ బ్యాక్డ్రాప్కి వెళ్తుండ్రో, స్క్రీన్ ప్లే అంటా నేను బ్రాడ్లీ, ఇవన్నీ బ్రాడ్లీ ఉంటాయి ఈ ఎపిసోడ్ లో పాయింట్లు. ఎందుకంటే పట్టుకోనికి ఏం లేదు అక్కడ, ఖాళీ గోడను ఎక్కుతున్నట్టు ఉంటది ఈ ఎపిసోడ్. ఏదేదైతే ప్లాట్ చూపిస్తున్నారో వాళ్ళు ఊర్లల్లో, ఆ ప్లాట్ ఎక్కువ ఎంగేజింగ్ లేకుండే, ఇట్ డిడ్ంట్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంట. అండ్ మోస్ట్ లైక్ 70-30 ఉండే కదా, ఇంట్రాగేషన్ రూమ్ ఇంకా ఊరు ప్లాట్ తీసుకుంటే 70% ఊరే ఉండే. సో 70% ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ నాట్ ఎంగేజ్డ్. ఓకే, ఇందులో ఏంటంటే సెటప్ బాగాలేకుండే ఈ జైల్స్, ఈ ఇంట్రాగేషన్ సీన్ లో, బట్ ద కాన్వర్జేషన్ వాజ్ ఎంగేజింగ్ అనిపించింది. ఓకే, అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మళ్ళీ అగైన్ ఒక చిన్న పాజిటివ్ ఏమొస్తుంది అంటే, కథ చెప్పు నీది, అసలు ఏంటి నువ్వు ఎవరివి క్యాండిడేట్ అని స్టోరీ చెప్పమంటారు, వాడి నోటితో వాడినే చెప్పిస్తారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అన్ని సినిమాలో నేను ఒక సాధారణ పోస్ట్ మ్యాన్ని అట్లా ఇట్లా కాకుండా నువ్వెవరివి, నీ పేరేంది అని ఒకడు అడిగితే చెప్తాడు. సెకండ్ థింగ్, ఇట్ వాజ్ ఎ కాన్వర్సేషన్. ఇంకో సాక్స్ క్యాండిడేట్ ఎవడైతే ఉండేనో వాడు ప్రొవోక్ చేస్తుండే. హీ వాజ్ నాట్ సింపుల్ గా ఏదో కథ వింటా చెప్పు అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చున్నాడు కాకుండా, హీ వాజ్ అట్లీస్ట్ లైక్ ప్రొవోకేటివ్ కొంచెం ఆ వాసుదేవ్ని. సో ఆ ఎంగేజ్మెంట్ నాకు కొంచెం నచ్చింది. ఆ సెటప్ ఏదైతే ఉంది కదా, దట్ బిల్ట్ ఏ కాన్వర్జేషన్. అండ్ మనం రీసెంట్ గా కూడా అనుకున్నాం లక్కీ భాస్కర్ లో అండ్ మతు వదల 2 ఇలాంటి మూవీస్ లో కాన్వర్జేషన్ ఉంటే ద ఆడియన్స్ ఈజ్ ఎంగేజ్డ్. ఒకడు కథ చెప్తుండు, ఒకడు లిసనర్, ఒకడు స్పీకర్ అన్నట్టు ఉంటే దెన్ ఆడియన్స్ ఇస్ గాన్, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్కి వెళ్ళి. సో ఇందులో ఆ కాన్వర్జేషన్ ఉండే ఆ ఇంట్రాగేషన్ సీన్ లో, అందుకనే నాకు అది ప్లస్ అనిపించింది. కానీ సెటప్ వైజ్ టూ డార్క్, దే మేడ్ ఇట్ టూ హారబుల్. అంటే దే కుడ్ హావ్ గివెన్ సమ్ రిలీఫ్ అనిపిస్తుంది లైక్ విజువల్లీ, కానీ దాన్ని మరీ డార్క్ చేసేసిండ్రు. దీనికి వచ్చేసి ఈ ఊరు స్టోరీకి వచ్చేసి ద స్టోరీ వాజ్ నాట్ ఎంగేజింగ్ ఎట్ ఆల్. అది ఓ పెద్ద అందులో ధూమ్ తడాకా ఏం లేకుండే. సో దట్ వాజ్ మై ప్రాబ్లం అందులో. ఓకే, అదైతే ఉంది. స్టోరీలో ఏమైనా ఉందా ఊరు స్టోరీలో అంటే ఏం లేదు, నాట్ మచ్. అవును, కాకపోతే ఇప్పుడు ఎవడైనా అడుగుతాడు, సారీ నేను ఓ పాయింట్ చెప్తా, ఈ పాడ్కాస్ట్ లో బోగస్ వాల్యూ ఏమైనా ఉందా అంటారు. ఏమి ఉండదు, కానీ ఉంటావు నువ్వు ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉంటావు తతంగం. అదే అట్లనే ఉండే అది.
ఇప్పుడు ఏదో డీప్ పాయింట్ అని కాదు కానీ బ్రాడ్లీ చెప్తున్నాను. డీప్ పాయింట్ అనే భ్రమలో ఉండద్దు అసలు. నేను ముందరే చెప్పేసిన బ్రాడ్ వచ్చిందంటే నేను ముందరే చెప్పిన బ్రాడ్ పాయింట్ ఇది అని. అదే ప్రొజెక్షన్ అంటారు కదా మామూలుగా. కరెక్ట్, బేసిక్ ఇంగ్లీష్ అన్ని వాడు తెలుగు పాడ్కాస్ట్ లో. అంతే అది నువ్వు చెప్తున్నావు. ప్రొజెక్షన్ తెలుగులో ఏమంటారు చెప్పండి. చెప్పండి. చూపించుకోవడం అంటారా? లేదు. ఊరు స్టోరీ లైన్ అది కొంచెం స్టోరీ లైన్ వైజ్ అయితే వీకరే ఉండే, చాలా వీక్. కానీ ఈ రెండింటితో కంపేర్ చేస్తే యాజ్ అన్ ఆడియన్స్ ఎక్కడ నేను ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు వీళ్ళు, కొంచెమైనా ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉంది అంటే ఈ ఊర్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉండే కంపేర్ టు ద ఇంటరోగేషన్. ఎందుకంటే ఇంటరోగేషన్ లో నాకు ప్రాబ్లమ్స్ ఏం కనిపించాయంటే, నువ్వు డార్క్ అన్నావు కదా, డార్క్ ఇస్ ఓకే, నాకు అదంతా అది అంత ప్రాబ్లం లేకుండా, నువ్వు డార్క్ మనిషి కాబట్టి. నాకు దేంతో ప్రాబ్లం ఉండే అంటే, ఏదైతే చాయిస్ తీసుకున్నారో వీడు సాక్స్ వేసుకున్నప్పుడు వీడు ఎలా అయితే బిహేవ్ చేస్తాడో, ఇట్ వాజ్ అ లిటిల్ టూ కార్టూనిష్ వాడి మూవ్మెంట్స్. కరెక్ట్. అది కొంచెం ఒక మార్వెల్ టైప్ ఆఫ్ మూవీ లేకపోతే ఒక కామిక్ బుక్ టైప్ ఆఫ్ మూవీకి సూట్ అవుతుంది. దట్ కైండ్ ఆఫ్ టెంపో ఆర్ దట్ కైండ్ ఆఫ్ బాడీ మూవ్మెంట్స్. అది కొంచెం ఇలాంటి మూవీలో డిస్జాయింటెడ్ ఉండే. ఎందుకంటే ఏదైతే ఎఫెక్ట్ ఆర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళు వెళ్తున్నారో అది అప్పటి నుంచే క్లియర్ గా అర్థమవుతుండే. యాక్చువల్లీ దే వాంటెడ్ టు బి సీరియస్, అండ్ ఇది కొంచెం డీప్ ఆర్ సమ్ ఏదో ఒక మైండ్ ట్రిప్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ తీసుకొద్దాము సినిమాలో, అలాంటి ఉద్దేశంలో ఉండే. కానీ అలాంటి సందర్భంలో నువ్వు వీడిని తీసుకొచ్చి లూనీ ట్యూన్స్, వాల్ట్ డిజ్నీ టైప్ ఆఫ్ బాడీ మూవ్మెంట్స్ చేపిస్తే ఇట్ సెట్స్ ఇట్ పుట్స్ యూ ఆఫ్, ఇట్ డజంట్ ఫిట్. ఇంకోటి నాకు ఆ డైలాగ్స్ తో కూడా ఇట్ ఫెల్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వీక్నెస్. రైటింగ్ వైజ్ ఓవరాల్ వీక్నెస్ ఉండే, ఎక్కడ కూడా డైలాగ్ వర్ నాట్ స్ట్రాంగ్. సో డైలాగ్స్ ఒక వీక్నెస్ ఉండే, అండ్ కామిక్ టైప్ ఆఫ్ బిహేవియర్ వాడిది, అది కొంచెం వీక్నెస్ ఉండే. ఎందుకంటే నాకు అర్థమవుతుండే ఇది సెట్ కాదు, ఎందుకంటే వీళ్ళు తర్వాత ఏదో సీరియస్ దానికి తీసుకొస్తారు బయటికి, ఇది ఏదో ఇలాంటి ట్విస్టే ఉంటుంది బేసిక్ గా. అదైతే ముందర నుంచే కనబడుతుండే. కానీ వీళ్ళు చేసిన ఒక్కటే మంచి పని ఏంటంటే, అండ్ ఆన్ పేపర్ నీకు ముందర నుంచే తెలిసి ఉంటది, ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ బేస్డ్ ఆన్ దాట్. వీళ్ళు ఒక రూమ్ లో కాదు, ఒక కడుపులో ఉన్నారు అన్న కాన్సెప్ట్. సో దాని పర్స్పెక్టివ్ పెట్టుకుని నువ్వు హైండ్ సైట్ లో ఆలోచించినావు అనుకో, నీకు కొంచెం అర్థమవుతుంది, ఓహో ద కార్టూనిష్ క్యారెక్టర్ ఇస్ యాక్చువల్లీ ద బేబీ. వీడు ఆ వాసుదేవ్ అని ఎవడైతే స్టోరీ చెప్తుండో వాడు పునర్జన్మ, అదంతా యూ కెన్ కనెక్ట్ ద డాట్స్, బట్ ఇట్ ఈస్ టూ లేట్ అంట నేను. సో అందుకనే ఐ అగ్రీ టు యువర్ పాయింట్ ఏంటంటే, ఆ కార్టూనిష్ ఫీలింగ్ ఇచ్చేసి ఆ ఇంటరోగేటర్ కి, ఆ సాక్స్ మ్యాన్ కి కొంచెము ఆడియన్స్ ని మిస్లీడ్ చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఇది. ఎప్పుడైతే ఇంటర్వెల్ టైం కి సాక్స్ మ్యాన్ ఇస్ వాసుదేవ్ అన్నట్టు తెలుస్తుందో, ఐ థాట్ ఓకే ఇప్పటికైనా సాక్స్ తీపిచ్చాను, నాకు ఉక్కిరి బుక్కిరి ఉండే అన్నట్టు అనిపించింది. బట్ ఎస్, కొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎట్లా బెటర్ చేసి ఉండారో నాకు కూడా తెలీదు. లైక్ ఐ డోంట్ నో హౌ ఎల్స్ విల్ యూ హావ్ ప్రెజెంటెడ్. దానికి చాలా ఇట్లా థింక్ ట్యాంక్ వెళ్ళాలి, అంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఉండేది, ఆర్ లైక్ అంత యునిక్ కాన్సెప్ట్ ఉండే. కాంప్లికేటెడ్ అను, బట్ యునిక్ కాన్సెప్ట్ ఉండే, దానికి చాలా మార్క్స్ ఇస్తాను నేను. కాన్సెప్ట్ వైజ్ అది ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండే. అబ్సల్యూట్లీ. స్క్రీన్ ప్లే దాకా వచ్చే ముందు ఏదైతే స్టోరీలో ఉండేనో, దట్ దిస్ ఇస్ ద స్టోరీ, దీన్ని మనం తిప్పుతూ ఎట్లా చెప్పాలి అది తర్వాత వస్తుంది. బట్ ఆ యాక్చువల్ స్టోరీ వాజ్ ఫర్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ చాలా నచ్చింది కాన్సెప్ట్. కాన్సెప్ట్ బాగుండే. ఓవరాల్ గా నాకు ఏం ఫీలింగ్ వచ్చిందంటే, నీ దోస్తులు ఎవరో కలిసి ఒక ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ అట్లా కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసారనుకో, నువ్వు చూస్తే నీకు తెలుస్తా, అరే రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, నిండా ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఆబ్వియస్ గా, బట్ స్టిల్ యూనో లైక్ కొంచెం నువ్వు సంధిస్తావు, పొటెన్షియల్ ఉంది. పొటెన్షియల్ ఉంది వీళ్ళకి, ఇంకా కొంచెం కొన్ని ట్రైస్ వస్తే డెఫినెట్ గా ఏదో ఒకటి చేయగలుగుతారు. వాడు ఆ రఫ్ ఎడ్జెస్ తోనే చెక్కిండు గోడ పైన. ఆ రఫ్ ఎడ్జెస్ ఏమనుకున్నావు, వాడికి అక్కడ దొరికింది వాసుదేవ్కి. వాజ్ ఇట్ టూ లాంగ్? No, I felt it. Right? Yeah. They should have made it much shorter. Whatever happened to 1.5 hour movies? Because this was a perfect 1.5 hour movie నా ప్రకారంగా. పాటలు కూడా లేవు. ఉన్న ఒకటే పాట ఉంది, అది కూడా ఇట్ వాజ్ బ్యాక్గ్రౌండ్ లో. ఇట్ వాజ్ నాట్. అండ్ లాస్ట్ కి ఆ డాన్స్ పార్ట్ ఉంటుంది కదా వీళ్ళు, అదొక్కటి. బట్ దాట్ వాజ్ ఓకే. ఆ ఒక్క పాట డిడ్ంట్ లైక్ రియలీ డిస్టర్బ్. కానీ నాకేమనిపించింది అంటే, దిస్ వాజ్ అ వెరీ గుడ్ 1.5 hour to 1 hour 45 minute మూవీ. ఇది 2.5 hours నేను ఫస్ట్ టైం చూసిన రన్ టైం నేను. అండ్ ఐ థాట్ ఓ మేబీ దే డిడ్ టూ మచ్. నేను చూసుకున్నప్పుడు
అండ్ ఈ సినిమాలో చూసుకున్నా చాలా చూసుకోవాలి. అండ్ నేను చూసుకున్నప్పుడు లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఏ భోజనం తినాలి, లంచ్ తినాలా, డిన్నర్ తినాలా, ఎట్లా తెలుస్తుంది? ఎస్, నేను చూసుకున్నప్పుడు అబౌట్ 35 to 40 minutes were left. ఓ యా. సో అదే అనిపించింది 2 hours అరౌండ్ ఉండుంటే కూడా ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అవును. అండ్ ఐ వుడ్ హావ్ కట్ ఆఫ్ అ లవ్ స్టోరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నువ్వు యూనిక్ కాన్సెప్ట్కి వెళ్తుంటే, అండ్ ఇది మేబీ నేను కొంచెం స్లాక్ ఇస్తా జర మేకర్స్ కి, ఎందుకంటే నాకు ఈ మధ్యన కొన్ని రహస్యాలు తెలిసినాయి. లవ్ స్టోరీ ఈజ్ యాక్చువల్లీ ఈ పీపుల్ హూ పుట్ మనీ కదా, వాళ్ళ ప్రెషర్ ఉంటుంది దట్ అరే లవ్ స్టోరీ లేకుండా ఎట్లా చూస్తారు మన ఆడియన్స్ అని. బట్ ఐ థింక్ ప్రొడ్యూసర్స్ కి ఒక వినపం, మేము చూస్తలేం లవ్ స్టోరీ, మాకు వద్దు లవ్ స్టోరీ, రైట్, ఎస్పెషల్లీ ఏం పాయింట్ లేకుండా అసలు. అండ్ ఆల్సో అదొక ఆఫ్టర్ థాట్ లో ఉండే లవ్ స్టోరీ. ఓ బై ద వే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఓ బై ద వే నా లవర్ ఉంది కదా, వాడు ప్రతి పని చేసుకుంటుంటే మధ్యలో వచ్చి అడ్డంగా ఆ టైం ని దే కుడ్ హావ్ యూజ్డ్. అండ్ ఇక్కడే నేను కొంచెం ఐ సెగ్వే ఇంటు మై అదర్ పాయింట్ ఆఫ్ ఆ కోణాలు. దే కుడ్ హావ్ గివెన్ రాధాస్ పర్స్పెక్టివ్ అ లాట్ మోర్ స్క్రీన్ టైం. అక్కడ దే మిస్డ్ ఎ బీట్ అనిపించింది, ఎందుకంటే రాధా వాజ్ జస్ట్ అబ్రప్ట్ ఉండింది. ఎంత చూపిలేదంటే ఆమెని కథకి సంబంధించినట్టు ఆల్మోస్ట్ అన్నెసెసరీ అనిపించింది. బై ద టైమ్ ఐ ఫిగర్డ్ అవుట్ లాస్ట్ కి ఏమవుతుందో. రైట్, ఇట్ కుడ్ హావ్ జస్ట్ బీన్ హిమ్. ఎందుకు ఈ ట్విన్స్ ఎందుకు మనకి తలకాయ నొప్పి లేదా? ఆల్రెడీ జనాభా మస్తు పెరిగింది, ఒకనే కాదండి ఈ ట్విన్స్ కావాలా మనకి ఇప్పుడు? అవసరమా? అంటే IVF లో ఇవాళ రేపు లెట్స్ నాట్ గో ఇంటు పర్సనల్స్. అండ్ ప్లీజ్, అజయ్ డజంట్ నీడ్ IVF. ఓకే, ఆఫ్ కోర్స్ అజయ్ ఇస్ అ స్ట్రాంగ్ మ్యాన్. ఆఫ్ కోర్స్. సో వేస్టెడ్ క్యారెక్టర్ బై ద వే. అంటే ఎంత బుద్ధిమంతుడుగా ఉన్న విలన్ లాగానే ఉండేది లిటరలీ. సో అది, అండ్ దిస్ ఇస్ అగైన్ లార్జ్ ఎక్స్టెంట్ వరకు ఆ ఎంగేజ్మెంట్ ఎందుకు కాలేదు అంటే ఐ డింట్ గెట్ టు కనెక్ట్ విత్ రాధా అట్ ఆల్. ఎక్కడ కూడా వాళ్ళు అన్న తాగపోతూ ఓకే, ఆమెకి ఏదో అయింది, లాలా ఏదో వేసిండు ఆమెని, పాపం అయ్యో ఓకే, వాట్ ఈస్ షీ డూయింగ్? ఆమె ఏడుస్తలేదు, ఆమె ఏమంటలేదు, ఆమె జస్ట్ వచ్చి వండింది, అన్న పైసలు ఇస్తుంది, వండుకు ఆమె తింటుంది, ఆమె వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ దట్స్ ఆల్. సో డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు బ్యూటిఫుల్ అని అనలేను నేను. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ లవ్ స్టోరీ అబ్సల్యూట్లీ యూజ్లెస్ అంట నేను. ఒక అనాథలాగే ఉంచండి, వాడికి ఎట్లో ఆ కుక్క ఇచ్చిండ్రు మీరు, ఇట్స్ బ్యూటిఫుల్. దానికన్నా అది వాసుదేవికి అదే ఎక్కువ, బ్యూటిఫుల్, చాలా బాగుంది. బట్ కానీ హీరో ఒక కొత్త ఊరిలో వచ్చాక వాడిట్లా ఒక స్లో మోషన్ షాట్ వాడు ఎవరినో కళ్ళనో లేకపోతే పెదవులనో చూసి వాడు మైమర్చిపోకపోతే న్యూ ఊరు which sleeps after 3 o'clock. Exactly. How? Etla? Yeah. How can it be? And for a city, for a village which sleeps after 3 o'clock, they have very few people under it. What are they doing in the night? TV లేదు, ఏం లేదు. Come on. That's it. And romantic candle lights ఉన్నాయి. Exactly. How do you, I mean, దేవరా ఇక్కడికి ఈ ఊరికి తీసుకొస్తాడు కొడుకుని చెప్పడానికి. క్యాండిల్ ఉంటుంది ఇక్కడ మస్తు. బట్ ఇది ఎట్లా అనిపించింది సార్, వాళ్ళకు జబర్దస్త్ ప్లాట్ ఉండే, ఇది వాళ్ళు ఇట్లా కూర్చొని అందరు ఆలోచించిండ్రు, అరే మన ఇది కాన్సెప్ట్ ఒకటి, దీన్ని ఇట్లా ప్రెజెంట్ చేస్తే ఎట్లుంటుంది అంటే మైండ్ బ్లోయింగ్ ఉందిరా, ఇది పిచ్చోళ్ళు అయిపోతారు, ఖతర్నాక్ ఉంది, లెట్స్ జస్ట్ డెవలప్ ఇట్. ప్యారల్ ఏంటంటే ఒక టీనేజర్ మనం కాలేజ్కి 11th 12th వెళ్ళినప్పుడు అబ్బాయిలో ఓ పిచ్చి ఉంటుంది, ఇప్పుడు బాడీ పెంచుతాను, కానీ ఏం చేస్తారు కదా వాళ్ళ ప్రకారంగా బాడీ అంటే బైసెప్స్, ఫుల్ బైసెప్స్ కొడుతుంటారు, ఇంకేం చేయరు, వేరే లెగ్స్ అయితే మర్చిపో, షోల్డర్ చేయరు, ట్రాప్ చేయరు, చెస్ట్ చేయరు, ఏం చేయరు, పోతారు, బైసెప్ లేపుతారు, వచ్చేస్తారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఒక తిరుపతి లడ్డు అంత బైసెప్ తయారవుతుంది కానీ మిగతా బాడీ ఉండదు. దిస్ మూవీ వాజ్ ద సేమ్. లెగ్స్ కనుక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్స్ అనుకున్నాం అనుకో, అవైతే లేనే లేవు. రైట్, నీ చెస్ట్ కనుక ఒక ఏమంటారు ఎక్స్పోజిషన్ లేకపోతే ఒక స్టోరీ ఆర్క్ అది అనుకున్నాం అంటే చాలా వీక్ ఉండే, ఎందుకంటే బైసెప్ కొడితే కొంచెం చెస్ట్ కూడా పెరుగుతుంది, వార్మప్ లోనే పెరుగుతుంది. షోల్డర్స్ అంటావా పర్ఫార్మెన్స్ అంటారు నేను, బికాస్ యూ క్యారీ ద మూవీ, యాక్టర్స్ క్యారీ ద మూవీ. షోల్డర్స్ అగైన్ ఒకటేమో ఆ కామిక్ ఎలిమెంట్, దే షుడెంట్ హ్యావ్ రిటన్ ఇట్ లైక్ దట్. అంటే ప్రోటీన్ తీసుకున్నప్పుడు పిత్తులు వస్తాయి. యా, అండ్ ఇక్కడ ప్రోటీన్ కూడా తీసుకోవట్లేదు, వీళ్ళు డైరెక్ట్ స్టెరాయిడ్ కొట్టుకుంటారు కాన్సెప్ట్ కి, ఉట్టి పప్పులు తింటారు, ఇట్లా బైసెప్ కి స్టెరాయిడ్ కొడుతున్నారు తప్ప. పర్ఫార్మెన్స్ వైజ్
లాక్లస్టర్ అంట నేను. అండ్ అగైన్ దిస్ గోస్ టు ద డైరెక్టర్స్. రాధా పర్ఫార్మెన్స్ ఏం లేకుండే, లాలా పర్ఫార్మెన్స్ ఏం లేకుండే. పోనీ లాలా డాడీ ఉన్నాడా, ఎవరు హెడ్ మాస్టర్, వాడు ఏదో వచ్చాడు ఒక డైలాగ్ చెప్పాడు. ఈ ఒరిజినల్ ఓజీ పోస్ట్ మ్యాన్ ఉంటాడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిచ్కంత ఊరికి 2 పోస్ట్ మ్యాన్లు ఉన్నారంట. దట్ వాస్ గ్రేట్ కమ్యూనికేషన్. వాడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు, ఎందుకు కావట్లేదు, నో రీజన్, నో ఎస్టాబ్లిష్డ్, ఇది బేస్లెస్ ఉండే వాడు యాక్టింగ్. అంటే హిజ్ వే ఆఫ్ పోర్ట్రేయల్ అంటే నేను ఇట్ వాజ్ ఎక్కడ రిలేట్ అయ్యే అవకాశం లేకుండే. ఇట్ వాజ్ ఆల్వేస్ సమ్ డిస్టెన్స్ అవే. ఎలా అయితే చేశారో అండ్ చేసిన దాని మీద ఎలా అయితే డబ్బింగ్ చేశారో దట్ యాడెడ్ టు ఇట్. అండ్ డైలాగ్ డెలివరీ ఎంత హారబుల్ ఉండే అంటే దీస్ ఆర్ ద 4 ఆర్మ్స్ అంటే నేను. డైలాగ్ డెలివరీ అయితే ఆర్ అండ్ పార్ట్లీ బ్లేమ్ గోస్ టు ఆ టైప్స్ ఆఫ్ డైలాగ్ వాళ్ళు ఏదైతే రాశారో, ద డైలాగ్ రైటింగ్ వల్లనే ఆల్మోస్ట్ వాసుదేవ్ మాట్లాడేది అన్ని కీచుకుంది అనిపించాయి. ఎందుకు కీచుకుంటున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇది ఆ పర్ఫార్మర్ది వాయిసే లేదా, త్రో లేదా, లేకపోతే బేస్ లేదా, ఐ డెంట్ అండర్స్టాండ్. నాకు వాడు ఎప్పుడైతే ఆ ఇంట్రాగేషన్ రూమ్ లో గోడ బాదుతాడు కదా, బాదినప్పుడు ఏదైతే దట్ ఆ ఫ్రస్ట్రేషన్ రావాలో, లేకపోతే ఏదైతే ఆ యాంగ్స్ట్ అంటారు చూడు, అది రావాలో, నాకు అది ఎక్కడ వినబడలేదు. దీస్ ఆర్ ఆల్ ఇక ఇవన్నీ ఉన్నాయి. ఈ కుప్ప ఉన్నది, చెత్త కుప్ప, ఇవన్నీ వైజాగే. బికాజ్ నాకైతే అనిపించింది క్లైమాక్స్ రివీల్ వచ్చిన తర్వాత వీళ్ళు అసలు ఏంది కథ వీళ్ళది అది ఇది అని వచ్చే వరకు నాకు అనిపించింది గాన్ కేస్ అనిపించింది. ఓకే, ఇట్స్ జస్ట్ అనదర్ మూవీ అన్నట్టుండే. కాన్సెప్ట్ తెలిసినప్పుడు వావ్ ఏం జబర్దస్త్ కాన్సెప్ట్, కానీ ఇట్స్ టూ లేట్ నౌ. ఐ మేడ్ మై మైండ్, ఐ హావ్ జడ్జ్ యూ అన్నట్టుండే. ఐ ఆల్రెడీ జడ్జ్ యూ. అండ్ ఆ జడ్జ్మెంట్ ఏ టైంలో వచ్చింది అనేది కూడా ఫిల్మ్ మేకర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. సో నాకు అయినట్టే అరౌండ్ లాస్ట్ 30-40 మినిట్స్ దగ్గర నీకు కూడా అట్లా అనిపించిందా, లేదా ఇంకెక్కడైనా అనిపించిందా నీకు ఆ జడ్జ్మెంట్ అనేది? యూ కెన్ సే ఎప్పుడైతే వీడు రివీల్ అవుతాడు చూడు, ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా, ఎందుకంటే అప్పటికి ఇంకా డ్రాగ్ చేస్తున్నారు. దే షుడ్ హావ్ గివెన్ అస్ ఎ హింట్. ఆ హింట్ మరీ వింతగా ఇచ్చింది అనిపించింది నాకు. ఎప్పుడైతే వాడు దుంకి చూస్తాడు చూడు, అది అప్పుడు ఎప్పుడైతే వాడు హీ సీస్ సమ్వన్ అవుట్ సైడ్ ఇది కదా, దట్ వాస్ టూ వీక్ ఎ హింట్ ఫర్ సచ్ ఏ యూనిక్ కాన్సెప్ట్. అండ్ అది ఇంకో నెగటివ్ ఈ సినిమాకి, విచ్ ఇస్ ద మోస్ట్ ఆబ్వియస్ ఆఫ్ థింగ్స్. వీళ్ళు దాన్ని ఏదో ఒక బ్రెయిన్ వేవ్, ఒక జీనియస్ థాట్ ప్రాసెస్ అన్నట్టు చూపించారు. ఏంటంటే వాసుదేవ్ నీ గదిలో కూడా ఒక కిటికీ లాగా ఉందా తలుపు పైన, దాని నుంచి చూస్తే మనకు తెలుస్తుందేమో బయట ఉంది. నిన్ను బంధించిన చోట ఒక కిటికీ పడుందంటే ఇజంట్ దట్ ద ఫస్ట్ థింగ్ యు డు? అరే బయట ఏమున్నది నాకు అనిపిస్తుందా లేదా? కానీ అదే చెప్తున్నా కదా, ఇదంతా హైండ్ సైట్ లో ఒక జర డాట్స్ కనెక్ట్ అవుతాయి. దేవర్ యాక్చువల్లీ బేబీస్ కాబట్టి నువ్వు చూసుకుంటే ఐఎమ్ అస్యూమింగ్ అగైన్ ఇది ఫ్రమ్ అరౌండ్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ టు 9 months ఆఫ్ till the delivery time. ఈ టైమ్ లైన్ చూసుకుంటే అగైన్ సచ్ ఎ ట్విస్టెడ్ టైమ్ లైన్. ఆ టైమ్ లైన్ లో చూసుకుంటే అకార్డింగ్ టు ద చార్ట్ ఆర్ వాట్ ఎవర్ బేబీ ఫీటస్ గ్రోత్ ఉంటుంది కదా, అరౌండ్ 7-8 months కి వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ వస్తుంది. అంటే దే కిక్ అరౌండ్, మూవ్ అరౌండ్, అవన్నీ చేస్తారు. సో వీళ్ళు ఆ టైమ్ లైన్ తో మ్యాచ్ చేశారు అనిపించింది. అందుకనే వాళ్ళకి ఆ కిట్కి అంత అన్ని రోజులు అది కనబడింది. బికాస్ వీ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ టూ గ్రోన్ అప్ క్యారెక్టర్స్. ఓకే. అండ్ ఆ కట్టించి బంధించిన ఇది ఏదైతే ఉందో, వాళ్ళు ఇది కట్టేశారు తీసేశారు, కట్టేశారు తీసేశారు అన్నది. సో దే సే కదా, బేబీస్ పడుకుంటారు ఇన్ ద వూమ్, వెన్ ద మదర్ స్లీప్స్ దే స్లీప్. ఇప్పుడు ఆ అన్నం సీన్ కూడా దట్ వాస్ ప్రిటీ యూనిక్. లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వీడు అన్నం పడేసినప్పుడల్లా షీ ఈస్ థ్రోయింగ్ అప్ ద మదర్. అండ్ సీ అదే, దట్ ఈస్ వై ద ఎసెన్స్ ఆఫ్ ద మూవీ ఈస్ లాస్ట్ అంట నేను. ఎందుకంటే దే గాట్ ఇట్ టూ లేట్. వాళ్ళు మధ్యలో కూడా అట్లీస్ట్ ఈ మదర్ ఈ కంప్లీట్లీ స్ట్రేంజ్ అజయ్ ఇంకా వైఫ్ క్యారెక్టర్లు చూపించింది అనుకో, దెన్ ప్రాబబ్లీ వీ వుడ్ బి థింకింగ్ ఓకే ఎందుకు వస్తున్నారు ఈ స్టోరీలకి, వాట్ ఈస్ దేర్ కనెక్షన్, అండ్ దెన్ ఇట్ వుడ్ లైక్ స్లోలీ మేక్ సెన్స్. కానీ వీళ్ళని అబ్సల్యూట్ లాస్ట్ చూపించిండ్రు. అండ్ అక్కడ ఆల్రెడీ ఓ కనెక్షన్ ఉండే వీళ్ళకి, దే హ్యాడ్ అ స్ట్రాంగ్ బేస్. అక్కడ మనం ముందు చెప్పాం కదా, ఆ ఇంటర్వెల్ లో వచ్చే హుక్ ఒకటి బదులు ఇంకో 2-3 ఉండాల్సి. దీస్ ఆర్ ద వన్స్. ఆర్ లాస్ట్ లో మరీ ఆ సెటప్ పే ఆఫ్ దాన్ని చేయకుండా మెల్లమెల్లగా ఇట్లా సెటప్ అండ్ పే ఆఫ్ అక్కడే పెట్టేసి ఉంటే దే వుడ్ హావ్ సర్వ్డ్ యాస్ ద హుక్స్. కరెక్ట్. ఇంకా లోపలికి లాగే. ఆర్
ఆర్ కట్ డౌన్ ద స్టోరీ టైం. అది డెఫినెట్లీ సేమ్ నంబర్ ఆఫ్ హుక్స్ పెట్టు అండ్ కట్ డౌన్ ద స్టోరీ టైం. నాకు ఎవ్రీ టైమ్ ఐ సీ ఆ గ్యాప్ ఉన్నది చూడు. ఫస్ట్ టైం ఐ సా ఈ మన మాస్టర్ జీ విత్ హిస్ డాటర్. ఓకే, తర్వాత ఆఫ్టర్ లైక్ 40 minutes ఆర్ సంథింగ్ ఐ సీ దెమ్ అగైన్. నువ్వు మధ్యలో స్టోరీ కట్ డౌన్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఆఫ్టర్ 20 minutes. ఇంత సాగదీసి నా సైకిల్ చూడు, నా డ్రెస్ చూడు, నేను ఎట్లా వేసుకున్నా చూడు, అంగి ఇవన్నీ చూపించేవాళ్ళు. వచ్చిన ఊరికి చాలా హ్యాపీ ఉన్నావు, యూఆర్ వరుడు కావాలి నువ్వు, వావ్ ఓకే, నువ్వు ఏదో ఎక్కడి నుంచో వచ్చినావు పాపం, నీ కుక్క ఫ్రెండ్ అయ్యాడు, వావ్ ఓకే. సట్ అని మళ్ళీ వీళ్ళు రావాల్సి ఉండే మాస్టర్ జీ వాట్ ఇస్ దిస్ ప్రాబ్లమ్ అది ఇది అని. దెన్ ఇట్ వుడ్ హావ్ మేడ్ సెన్స్. రైట్. సో ఇట్స్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. దీన్ని అరేంజ్మెంట్ ఆర్కెస్ట్రేషన్ అంటారు కదా, ఏమంటారు నాకు తెలియదు. ఈ స్టోరీని ఎట్లా అరేంజ్ చేయాల్సి ఉన్నాయి అంటే యూ షుడ్ హావ్ బీన్ ఇన్ టచ్ విత్ ద మదర్ అండ్ అజయ్ క్యారెక్టర్, ఇంకా వైఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ తో ఆడియన్స్ షుడ్ హావ్ బీన్ ఇన్ టచ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, అండ్ ఇంకొక జస్ట్ కంప్లీట్ ద పాయింట్, ఎడిట్ ఎట్లా చేయాల్సి ఉండే అంటే ఈ వామిటింగ్ ఏదైతే లాస్ట్ లో చూపించిందో దే షుడ్ హావ్ షోన్ ఇట్. వీడు గీకిండా ఇట్లా, అవును, then they should have shown this mother. కొంచెం and still I can't relate it as an audience. అది చూపించే దాంట్లో ఉంటుంది. Later on it would have made sense. వీళ్ళు ముందర నుంచి చెప్తుండే నా బుద్ధితో నాకు రాదు, నాకు కనెక్ట్ చేయడం రాలేదు, కానీ వీళ్ళు పాపం ముందర నుంచే చెప్పిండ్రు అని. దాట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. సో ఇక్కడ మెయిన్ గా ఏమొస్తుందంటే స్టోరీ ట్రీట్మెంట్ లో రెండు వేరే వేరే విధాలు ఉంటాయి. అంటే చాలా వాటిలో రెండు ఇవి ఏంటంటే, ఒకటి సస్పెన్స్ ట్రీట్మెంట్, ఒకటి ఇంకోటి థ్రిల్లర్ ట్రీట్మెంట్. అబ్సల్యూట్లీ. సస్పెన్స్ ట్రీట్మెంట్ లో నువ్వు ఏది రివీల్ చేయకుండా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 20 minutes దాకా లాగుతూ వస్తావు అండ్ దేర్ యూ వాంట్ టు రివీల్ కరెక్ట్ ఇది జరిగేది అంతా అని. కరెక్ట్. థ్రిల్లర్ లో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక సస్పెన్స్ లో ఉన్న ఫీలింగే వైబే తీసుకొస్తారు అనేది తీసుకురావాలనే వాళ్ళ ఉద్దేశము. కాకపోతే ఇది లాస్ట్ లోనే రివీల్ చేయాలని ఏమి ఉండదు, మధ్యలో చిన్న చిన్న రివీల్స్ ఇస్తుంటారు ఇంకా అది అట్మాస్ఫియర్ బిల్డ్ అవ్వడానికి. సో ఇందులో ఇఫ్ దే వుడ్ హావ్ గాన్ ఫర్ అ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కదా రాదర్ దెన్ అ సస్పెన్స్ ట్రీట్మెంట్, ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ బెటర్ ఈ స్టోరీకి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇందులో పెద్దగా సస్పెన్స్ అయ్యే విషయాలు ఏం లేవు. సస్పెన్స్ ఎట్లా ఉండకూడదు అంటే అది రివీల్ అయిన తర్వాత సింతేనా అసలు దీంట్లో ఏముండేది అంత పెద్ద బిల్డప్, దీనికి ఎట్లయితే మనం ఊరు కథ మీద మనం రియాక్షన్ ఇచ్చాము అలా ఫీలింగ్ రాదు. కరెక్ట్. స్టోరీలో అట్లా స్టేక్స్ లేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ అ థ్రిల్లర్ ట్రీట్మెంట్. సో ఆ రివీల్స్ కొంచెం ముందే ఒక హింట్స్ ఇచ్చుంటే హుక్స్ లాగా ఇంకా అయ్యేవి. అది బేసికలీ ద డిఫరెన్స్ బిట్వీన్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఇది. కరెక్ట్ సస్పెన్స్ ఉంది అనుకో, నీ వీడా అంటాం. కరెక్ట్ థ్రిల్లర్ ఉంది అనుకో, నీ అమ్మ ఇదా మ్యాటరు అని అంటాం. ఇందులో ఏమైందంటే సస్పెన్స్ వీళ్ళు ఎంచుకున్నారు కాబట్టి మన రియాక్షన్ వదిలి ఓహో ఇదా కనెక్షన్, వర్సెస్ థ్రిల్లర్ ఉంటే నీ అమ్మ ఏం కనెక్ట్ చేసిండ్రా, దిస్ వాజ్ మిస్సింగ్. ఇఫ్ ఐ వాజ్ ద మేకర్ కదా, నాకు ఆడియన్స్ నుంచి ఈ రియాక్షన్ కావాల్సి ఉండే, లైక్ నీ అమ్మ ఏం కనెక్ట్ చేసిండ్రా. దట్ వుడ్ హావ్ బీన్ అ విన్ ఫర్ మీ. దీంతో ఒక రకంగా ఎక్కడ కూడా కనెక్షన్ లేదు ఈ మాస్టర్ కి వీడికి ఇన్ ద స్టోరీ లైన్. పోనీ వీడికి ఆ మాస్టర్ది ఏమైనా ఉందా బ్యాగేజ్ అన్నట్టు, స్టిల్ ఒక పాసిబిలిటీ ఉందా వీళ్ళ వరల్డ్స్ క్లాష్ ఆడడానికి అంటే అది కూడా లేకుండే. ఇట్ వాస్ వే టూ డిఫరెంట్. సో దట్ ఈస్ వేర్ దే మిస్ ద ట్రిక్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ మాస్క్ ఆఫ్ జోరో గాడు వీడికి చెప్తాడు సాక్స్ మ్యాన్, హి ఇస్ ద న్యూ అవెంజర్ బై ద వే. సాక్స్ మ్యాన్ వాడు హీ క్రైమ్స్ ఫైట్ విత్ రిమూవింగ్ ద సాక్స్. సాక్స్ తెలుగులో ఏమంటారు? నాకు హిందీలో వచ్చు, మోజే అంటారు. అవును, మోజే. సో సాక్స్ ఏమంటారు? అవును, కాలు తోడుగు అంటారా? ఐ డోంట్ నో. రాసి చెప్పండి మాకు ప్లీజ్. ఏం రాయరు మీరు, ఎన్ని అడుగుతాం మేము, మీరు ఏం రాయరు బెటర్. ప్రొఫెషనల్ లిసనర్స్ ఏందో మనం, వీ హావ్ టు బై సమ్ లిసనర్స్. సాలరీ ఇస్తేనే ప్రొఫెషనల్ అవుతారు. ప్రొఫెషనల్ బై బర్త్ ఉండాలి. సో వాడు ఆ సాక్స్ ఆఫ్ జోరో, yes that's a good name. ఎప్పుడైతే వీడు చెప్తాడు నువ్వు ఏదో ఘనకార్యం ఏదో ఉద్ధరించేసినావు అని నువ్వు అనుకుంటున్నావు, అక్కడ నీ వల్ల ఒక పాప చచ్చింది, ఇక్కడ వీడు ఇంకెవడో చంపేశారు. దీస్ వర్ యాక్చువల్లీ ప్రెటీ హెవీ కాన్సిక్వెన్సెస్, భారీ భర్కం కాన్సిక్వెన్సెస్ ఉండే వీడి చేతల వల్ల. అది వీడికి చెప్పినా వీడు రియాక్ట్ కూడా ఎట్లా చేశాడు అంటే ఏదో నువ్వు ఫేక్తున్నావు, ఏదో అట్లా పక్కా జరుగుతుంది అన్నట్టు. అదే అయితే అవుతుంది, అయితే ఏముంది, వాడు అట్లా రియాక్ట్ చేస్తాడు.
అండ్ ఓకే వాడికి గుర్తు లేదురా బై, అందుకనే వాడు అట్లా రియాక్ట్ చేసిండు అని సంధించిన ఆ కాన్సిక్వెన్సెస్ ఎంత హెవీ అంటే దాని మీద ఇంకా అసలు ఒక వెయిట్ అనేది పెట్టలేదు. ఈ సాక్స్ ఆఫ్ జోరో వాడు కూడా వీడు తీసిపడే కానీ వాడు కూడా లైట్ తీసుకున్నాడు. ఓకే నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. అదే అంటే దోస్ వర్ బిగ్ ఇనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సిక్వెన్స్ కి దాని మీద ఇంకా కొంచెం స్ట్రెస్ ఉండాల్సి ఉండే. ఏం చిన్న విషయం కాదు, ఒక పాప చనిపోవడము అండ్ వీడి దొంగతనం వల్ల అది కూడా, ఇంకోటి వాడెవడో వాడిని చంపేయడం వల్ల అలాగాడు. సో ఈ రెండు తేలిక విషయాలు కాదు, కానీ తేలికగా తోసేసి పడినాయి ఈ సినిమాలో. అది కూడా మనకి తెలియదు కానీ సబ్ కాన్షియస్ గా మనకి అది ఇంపాక్ట్ అవుతుంది సినిమా మీద. అబ్సల్యూట్లీ. అండ్ కొంచెం అది అగైన్ నువ్వు అన్నది చాలా ఒక సెన్సిటివ్ పాయింట్. అది కొంచెం మోరల్ కంపాస్ ని జర డిస్ట్రాక్ట్ చేస్తుంది అలాంటి ట్రీట్మెంట్. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే వీడు నేను చంపాను నేను ఇది చేశాను అంటాడు, ద కౌంటర్ ఆర్గ్యుమెంట్ వాసుదేవ్ సాక్స్ మ్యాన్ ది, ఆ సాక్స్ ఆఫ్ జోరో గాండి, అరే కానీ చచ్చిపోయిండు కానీ నువ్వే చంపినావు ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తూ ఉంటే, ఒకవేళ వాడు మినిమం రియాక్షన్ వాసుదేవ్కి ఏమి ఇవ్వాల్సి ఉన్నాయంటే అవునా నీకు ఎట్లా తెలుసు, ఎవరు చెప్పారు ఏంటి అని అడగాలి. నాకు ఇప్పుడు ఇంకో థాట్ వచ్చింది. పార్ట్ 2 వాళ్ళు ఎట్లా దాన్ని రిప్రజెంట్ చేసి ఉండొచ్చు. బేబీ పెరుగుతున్న వచ్చి స్పేస్ తగ్గిపోతుంది రూమ్ లో. దే షుడ్ మేడ్ ద రూమ్ స్మాలర్ రైట్ యాజ్ స్టోరీ గోస్ ఆన్. ఆ రూమ్ ని ఇంకా స్మాల్ చేయాల్సి ఉండే. సో అదే ఐ మీన్ ఆల్ దీస్ థింగ్స్ అదొక ట్రిక్స్ ఆర్ మిస్డ్ అంటావా. దిస్ ఆర్ ఆల్ వైజాగ్. ఇఫ్ ఎ గ్లోబ్ హ్యాడ్ ఓన్లీ వైజాగ్, దిస్ ఇస్ ఇట్. యా, అండ్ నాట్ ఫర్ అ ల్యాక్ ఆఫ్ ట్రయింగ్ అనిపించింది. అంటే ఒక జెన్యున్ ఎఫర్ట్, ఒక సిన్సియర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్. ఎస్ డెఫినెట్ గా. అండ్ ఆ అంబిషన్ కనిపించింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీ లైన్స్ అండ్ ఇలాంటి ట్రీట్మెంట్ టార్గెట్ చేస్తున్నప్పుడు చాలా పోతాయి తప్పులు. అవును, కంటిన్యూటీలో ఇష్యూస్ రావచ్చు, 1,00,000 ఉంటాయి. సో ఎంతైతే అంబిషియస్ అవుతావో అన్ని పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటాయి. అయినా కానీ వీళ్ళు దూసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయారు, ఏదో ఒకటి చేద్దాం చూద్దాంలే అని చెప్పి, విచ్ ఇస్ అప్రిషియబుల్ డెఫినెట్ గా. వీళ్ళ ఫోర్టే వాజ్ రైటింగ్ ద కాన్సెప్ట్ అనిపించింది. దట్ వాస్ ద ఫోర్టే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో పాజిటివ్ వైజ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ as far as the look is concerned కదా, cinematography wise also it was actually pretty good. It was very good. ఇవన్నీ విషయాల్లో బాగుండే. మ్యూజిక్ వాజ్ నాకు అంటే బీజిఎం అండ్ సాంగ్ కలుపుతున్నాను, నాకు ఇట్ వాజ్ హిట్ ఆర్ మిస్. ఎందుకంటే ఇక్కడ అక్కడ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లో నడిచే పాట, ఆ పాటలో ఉన్న పదాలు ఓకే ఇది బానే ఉంది అనిపించింది, ఇంకో దగ్గర నాకు బాగాలేదు అనిపించింది. బీజిఎం దగ్గర కూడా కొన్ని మూమెంట్స్ బాగుండే, వేరే మూమెంట్స్ కొంచెం మరీ కమర్షియల్ మూవీ టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో, విచ్ డి నాట్ ఫిట్. అగైన్ దిస్ ఇస్ నాకు ఐ డోంట్ నో ఇది ఎవరైనా కొత్త డైరెక్టర్ చేసినో లేదో. కొత్త వాళ్ళు చేసిన అట్లానే ఫీలింగ్ వచ్చింది కానీ కన్ఫర్మ్ కాదు. ఒకవేళ కొత్త వాళ్ళు చేసి ఉంటే ఇట్ షోస్ ద లాట్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్. ఇట్ డస్. అందుకనే నేను ఫిల్మ్ స్టూడెంట్ అన్నా చూడు. ఎస్పెషల్ కరెక్ట్ అన్నావు నువ్వు. ఎప్పుడు ఏదో అదే మాటలు మొత్తం విను, అమావాస పుణ్యంకి ఏదో ఒకటి అంటావు, ఇక నీ నా మంచితనం కోసం సార్ కరెక్టే అంటాను నేను. జస్ట్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఏంటంటే ఈ ఫైట్ కొరియోగ్రఫీస్ ఏవైతే ఉండేనో, లేకపోతే ద ప్లేస్మెంట్ ఆఫ్ ఫైట్స్, ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఫైట్స్ ఎట్లుండాలి, ఆల్ దోస్ వర్ వీక్ కొంచెం. అందులో నీకు అమెచ్యూర్ టేకింగ్ కనబడుతుండే. దే డిడ్ంట్ నో హౌ టు డిజైన్ ద ఫైట్ ఎక్సైటింగ్లీ. చాలా బేసిక్ ఉండే, చాలా సింపుల్ ఉండే. నువ్వు అంత పాత ఊరు అది ఇది అన్నప్పుడు దేర్ కుడ్ హావ్ బీన్ మచ్ మోర్ రా బ్రాల్. అది కొంచెం మిస్సింగ్ ఉండే. సెకండ్ థింగ్ ఇంకో దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే కమిటీ కుర్రాళ్ళు. ఎస్, అందులో ఊర్లో ఏదైతే ఫైట్స్ చేశారో వాళ్ళు పెద్ద షో ఏం చేయలేదు, కానీ ఇట్ వాస్ వెరీ ఎఫెక్టివ్. అండ్ యాక్చువల్లీ హ్యాడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బెదూర్లంకలో వాళ్ళు కొట్లాడతారు. అండ్ ఇంకోటి కూడా ఉండే మంగళవారంలో గుర్తుందా, అది ఒక ఫంక్షన్ లో కొట్టుకుంటారు వీళ్ళంతా. గుర్తుందా కమిటీ కూరలు. మంగళవారంలో కూడా ఒక ఫైట్ ఉంటది, వాళ్ళ ఫంక్షన్ లో వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు చితకబాదుకుంటారు అంతా. అలాంటి బ్రాల్, దట్ ఎనర్జీ. అండ్ అసలు దొరికిపోయినా ఏదున్నా నెత్తి వాళ్ళ గోల్టేసుకున్నాం అండ్ వాట్ ఎవర్ ఐ గెట్ మై హ్యాండ్స్ ఆన్ అన్నట్టు అలాంటి ఫైట్ కావాల్సి ఉండే. ఇట్ వాస్ టూ లైక్ నైస్ బాయ్స్ ఫైటింగ్ లాగా ఉండేది.
దట్ వాస్ నాట్ రిక్వైర్డ్. అంటే ఒక స్టేజ్డ్ సెటప్ ఫైట్ అట్లా ఇప్పుడు వస్తాడు, నువ్వు అక్కడి నుంచి నువ్వు ఇక్కడ నుంచి అంత స్ట్రాటజీ ఓకేనా, ఓకే ఇట్లా పెన్ పేపర్ పట్టుకుంటే మీకు రోపులు ఉంటాయి, డోంట్ వరీ, ఎవ్వడికి ఏం తగలదు, అంతా అవుతుంది ఇది తెలుస్తుంది అక్కడ అంతే. సో అదొకటి ఉండే. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే కొన్ని మిస్టరీస్ దే డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్. ఎట్లా అంటే వాడు ఒక ఉత్తరం ఆ ఇంటి చుట్టూ ఆ ఊరు చివర ఉత్తరం వదిలాలి, వాట్ ఈస్ ద పాయింట్? అవును, దాన్ని ఏమైంది, ఆ ఇంట్లో ఎవడున్నాడో ఎవరికి తెలిసింది? ఎగ్జాక్ట్లీ, యా, జస్ట్ వెంట్ లైక్ అటే పోయింది అది ఇది. సో అట్లీస్ట్ ఎడిట్లో అయినా తీసేయాల్సి ఉండే, దట్ వుడ్ హావ్ సేవ్డ్ 5 minutes ఆఫ్ స్క్రీన్ టైం మనకి. నాకేమనిపించింది అంటే అది ఓకే, వన్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ క్లూస్, వీడికి ఇట్లానే ఒక 2-3 ఉత్తరాలు దొరుకుతాయి. ఒకటేమో తూర్పు దిక్కు 4వ ఇల్లు అని వస్తుంది, ఇంకోటి వేరే దిక్కు 3వ ఇల్లు అని వస్తుంది, ఏదో వస్తుంది. అట్లా ఒక సీక్వెన్స్ ఉంటదేమో అనుకున్నా. అబ్సల్యూట్లీ ఏం లేకుండే, యా, ఇట్ వాస్ జస్ట్ అబ్రప్ట్ అంతే. అండ్ దానికి వాడు అంత షేక్ అయిపోతుండే ఆడవి. ఇంకో పోస్ట్ మ్యాన్ ఆ ఊరిలో ఆ ఇంటి దగ్గర ఎవరు ఉండరు, ఇట్లా వణుక్కుంటే ఇట్లా పడేసి వచ్చేస్తాడు చూడు, అబ్బో నా వల్ల కాదు అక్కడ పోవడం అనేది. కరెక్ట్. దేనికి అంత షేక్ అవుతున్నావు, దాని అంత సెటప్ లేకుండే. ఓజీ పోస్ట్ మ్యాన్ అయితే అసలు ఏం పని చేస్తలేదు, నాకు ఆ వాల్యూనే కనబడలే. ఇది ఒక మిస్ ఉండే. లైక్ దిస్ వాజ్ షోయింగ్ కి ఓ యూ టుక్ us somewhere and left us there and you didn't even come back. ఎందుకు మనం ఎందుకు వచ్చినాం వీడికి, దీన్ని ఏంది పంచాయతీ? ఎట్లుంటది అంటే, అరే మామ నా గర్ల్ ఫ్రెండ్ కలవాలి మామ, అక్కడికి వెళ్ళి కలుద్దాం అని చెప్పి అక్కడ వరకు తీసుకెళ్ళి, సరే నువ్వు ఇక్కడ ఉండు, మేము ఇద్దరం రైడ్ కొట్టి వస్తామని చెప్తే మనం దిక్కులు చూసుకుంటూ నుంచుంటాం చూడు, ఇక్కడ చీకటి గల్లీలా, అట్లుండే అది. సేమ్ థింగ్, ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఏంటంటే సడన్ గా గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి మామ మన అందరం పార్టీకి వెళ్తున్నాం అంటే ఎట్లుంటది? అట్లనే ఆమెను తీసుకొచ్చింది విలన్ ని. ఆమెకు మళ్ళీ రివీల్ ఎట్లా ఇచ్చిందంటే, చూసినావా, ఎక్స్పెక్ట్ చేసినావా ఈమె అంటే ఆమె ఎవరు ఈమె, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, మధ్యలో ఏదో బ్యాక్గ్రౌండ్ లో డాక్టర్ లాగా ఉండే ఈమె. ఇది ఇప్పుడు నేను రివైండ్ చేసి చూడాలా? ఏదో మాన్యువల్లీ నాకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవి, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి కింద కూడా ఇస్తాడు సిగరెట్ పట్టుకున్నప్పుడు, నువ్వు దీన్ని తీసుకొచ్చి పెట్టినావు నా ముందర, ఇదేమో ఇష్టం వచ్చినప్పుడు పొడుస్తుంది హీరోని. ఎవరు ఇది? ఎగ్జాక్ట్లీ, అసలు ఈమె ఇన్వాల్వ్మెంట్ ఏందని ఇదంతా ఎవరు చెప్తాడు? ఇన్వాల్వ్మెంట్ లేకుండే ఒక అలాంటి క్యారెక్టర్ కి రివీల్ అయినప్పుడు ఆడియన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఉండాలి. ఎక్కడో అక్కడ జరా మేడం పాపకి ఇట్లా ఎవరినో ఇట్లా ఏమంటారు కాలువలో పడుతూ ఉంటే సేవ్ చేసినట్టు, లేకపోతే ఊరి వాళ్ళకు మంచి స్పీచ్, ఎక్కడ ఏదో ఒక చిన్న హింటి మరీ ఇక బ్యాక్గ్రౌండ్ లో పెట్టి చూసినావా అంటే చూడలే బ్యాక్గ్రౌండ్ ఉండే అంతే. ఇది ఎట్లా ఉంది అంటే చెట్టు కింద కూర్చుంది కదా ఆ రోజు, అరే అరే ఏమైంది ఆ చెట్టు కింద కూర్చుంది పొడుస్తుంది ఎట్లా, అరే అదేం లింక్, అందరు పొడవచ్చు, చెట్టు కింద కూర్చుంటే పొడవచ్చు అంతే, నేను కూడా పొడుస్తా. సో దీస్ ఆర్ ఇవన్నీ కొంచెం ఏమంటారు, అదే ప్రాబ్లం. నేను ఓవర్ అంబిషియస్ ఎందుకన్నానంటే ఇలాంటి కథల్లో మూవింగ్ పార్ట్స్ చాలా ఉంటాయి అండ్ అవి మేనేజ్ చేయడము అది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ ఉంటే వాళ్ళు తెలుస్తాయి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ రావచ్చు, మనం ఎక్కడెక్కడ ఈ సీన్లు పెట్టాలి, ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ చేయాలి. సో లక్కీ భాస్కర్ ఎడిట్ ని దీంతో పోల్చొచ్చు. ఎలా అయితే వాళ్ళు రివీల్స్ ని హ్యాండిల్ చేశారు, ఒక స్టడీ స్ట్రీమ్ ఆఫ్ రివీల్స్ ఇస్తూ పోయారు, దట్స్ ఎ థ్రిల్లర్ ట్రీట్మెంట్. కరెక్ట్, దే షుడ్ హావ్ గాన్ ఫర్ ద సేమ్. yes ఇది ఐ యామ్ షూర్ వీళ్ళు దే ఆర్ ద లాట్ టు లెర్న్ యా. అండ్ ఫస్ట్ డెబ్యూ ఇది ఆల్మోస్ట్ ఒక సామ్ కాన్స్టస్ టైప్ మంచి డెబ్యూనే కొట్టారు. సామ్ కాన్స్టస్ ఎవరు అడగచ్చు, బీజీడీ చూడండి. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ అ బ్యాడ్. అండ్ ఇదే సెంటెన్స్ లో నేను కూడా ఇంకోటి కూడా చెప్తా, దే రోట్ గుడ్ క్యారెక్టర్స్. చాలా మంది క్యారెక్టర్స్ రాసిండ్రు, చాలా మంది క్యారెక్టర్స్ ని వాడిన యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వాడు ఉంటాడు చూడు బాబా, మౌలానా కూడా ఉంటాడు కదా, మౌలానా మంచిగా వాడిండ్రు. అండ్ వాడు ఎంతైతే వాడాలో, ఎంతైతే స్టోరీ కాంట్రిబ్యూట్ చేస్తాడో వాడికి అంతే ఎక్స్పోజిషన్ ఇచ్చిండ్రు. వాడు వచ్చి బిచ్చం ఆడుకుంటాడు ఒక సీన్ లో, ఓకే ఈ క్యాండిడేట్ ఈ ఊర్లో ఉంటాడు, ఓకే ఐ కెన్ ఎస్టాబ్లిష్. పోలీసు వాళ్ళు నేను ఇక్కడ ఫోన్ చేసుకుంటా ఇంటికి అని చెప్పినావు, కరెక్ట్, దట్ వాజ్ రైట్. సో అంత అయినా ఉండాల్సి ఉండే ఇన్వాల్వ్మెంట్ అంట. నువ్వు ఎప్పుడైతే ఈ మేడం పాపని, డాక్టర్ పాపని ఇంట్రడ్యూస్ చేసినావో, ఆమె బ్యాక్గ్రౌండ్ లో మందులు వేసుకో అంటుంది, దాన్ని
మందులు ఇప్పియాలి కానీ లేకపోతే అందరూ చెప్పాలి అవయవాలు అమ్ముకుంటున్నా అది ఇది అని అది రిలేటెడ్ ఉండాలి జర. మరి అబ్రప్ట్ గా ఇలా పొడిచేసి అంటే అట్లా కుదురుతుంది. మందులు వేసే ఆమె మహా అంటే ఇంజక్షన్లు వేస్తుంది, లేకపోతే విషం కలిపి అదే ఈమె షీఈస్ ఏమంటారు మిస్సింగ్ లింక్ ఇన్ ద సప్లై చైన్ అనుకో. ఈమెనే అందరిని మందులు ఇచ్చి కిడ్నాప్ చేస్తుంది. ఆమె వచ్చి మళ్ళీ పెద్ద స్పీచ్ ఇస్తుంది, నీ వల్ల నేను ఊరికి రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చినావు నువ్వు, అసలు నువ్వెవరు, ఎగ్జాక్ట్లీ మేకప్ వేసుకొని వచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుక్ లైక్ ఎ విడోవర్. నువ్వు నాకు కూడా చెప్పు స్టోరీ, ఇప్పుడు నీదేందో స్టోరీ. సో దిస్ వాజ్ నాట్ రైట్. అక్కడ కొంచెం మిస్హ్యాండ్లింగ్ అయిందంటాను నేను. బట్ దే డిడ్ గుడ్ యూజ్ ఆఫ్ క్యారెక్టర్స్. బాగానే రాసిండ్రు, బాగానే వాడిండ్రు. కుక్కతో సహా ఫస్ట్ టైం కుక్కని మంచిగా చూపించిండ్రు, వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. పాప ఆ కుక్క కూడా జబర్దస్త్ ట్రైన్ ఉండే. ఇండియన్ ప్రాపర్ అదే ఊర్లో ఉంది కదా వీటికి జర్మన్ షెపర్డ్ ఇద్దామని అనుకోలే, ఊరు కుక్కనే పెట్టిండు. చువావా పెట్టాము, సూపర్ ఎక్స్పెన్సివ్ కుక్క. ఆ కుక్క మంచిగా మాట ఏంటుంది, జిమ్మి షేక్ హ్యాండ్ అనగానే ఇట్లా పెడుతుంది, అటు చూసుకుంటూ ఎట్లా ఇచ్చినారా టేక్ ఎట్లా ఇచ్చినారా. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రన్నింగ్ ఫర్ దెమ్, అంటే ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్. బట్ అంబిషియస్ కాన్సెప్ట్ ఉండే, దే కుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్ విత్ దిస్. డెఫినెట్లీ. అండ్ పార్ట్ 2 అని ఒక టీజర్ కూడా ఇచ్చారు సినిమా ఎండ్. అది ఒక దరిద్రం, దే షుడ్ నాట్ హ్యావ్. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు, ఇప్పుడు వాసుదేవ్ ఇంకా వాళ్ళ అక్క పెరిగి వాళ్ళకి పిల్లలు పుడుతున్నప్పుడు ఇంకోటి చూపిస్తావా, లేకపోతే మిస్క్యారేజ్ చూపిస్తావా? వాట్, కమ్ ఆన్. I mean, I hope at least interiors would improve. ఎందుకంటే ఇది కొంచెం ఒక ఫెమినిజం మీద ఒక దాడి చేసినట్టు అనిపించింది నాకు. ఆ రూమ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, అంటే ఈ అమ్మాయి గర్భం అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్రోబయాటిక్స్ వాడాలి, అదే అందుకనే ఇట్స్ లైక్ షోయింగ్ లీకీ గట్. ఒక సైన్స్ ఆఫ్ లీకీ గట్. ఒక లైట్ లేదు, ఇంకా ఆ నేల మీద ఎప్పుడు తడిగా నీళ్ళగా ఉంది, జిడ్డుగా. వీళ్ళు దాని మీదనే కూర్చుంటారు, దాని మీద దొల్లుతుంటారు. ఇట్లా వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఒక గార్డెన్ లో ఉంటే ఏమవుతుంది, ఏమైనా పోతుందా? ఇంకోటి ఏంటంటే ఇట్స్ సో స్టీరియోటిపికల్. ఇది కూడా ఎందుకు రేస్ చేయట్లేదు ఎవరు పాయింట్. అబ్బాయి ఈ మగబిడ్డ ఏమో ఫుల్ యాక్టివ్ ఉన్నాడంట పుట్టలో, రైట్. ఆడపాప ఫీటస్, ఫీమేల్ ఫీటస్ ఏమో ఇట్లా పడుకుంది ఒక చోట ఏం చేయకుండా. దట్స్ నాట్ రైట్. ఎట్లా, కమ్ ఆన్, వోకిజం, వేర్ ఆర్ యూ? ఏంది ఇది స్టీరియోటైప్స్? ఓన్లీ ఇప్పుడు సందీప్ వంగ సినిమాలు తీస్తేనే ఏంది పరిస్థితి? అంటే ఇది ఫీటస్ ది పెద్ద డిబేట్ ఉంది కదా, ఇస్ ఇట్ ఎ లివింగ్ థింగ్ ఆర్ నాట్, అది ఇది అని. అదే కాకుండా బ్రో ముద్ర వేస్తాడు ఈ హీరోగాడు. ఎక్కడ? ఆడదాని నడుము మీద ముద్ర వేస్తాడు, స్టాంప్ ఆఫ్ అథారిటీ. సో టిపికల్ ఆఫ్ పోస్ట్ మ్యాన్. అది చూడగానే నాకు అర్థం, ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు మీరు ఇలాంటి క్లైమేట్ లో ఇవాళ రేపు. ఈ స్టాంపింగ్, బ్రాండింగ్, దే డు దట్ టు కౌస్, షీప్స్. ఎగ్జాక్ట్లీ. అంటే క్యాటిల్. ఒక ఆడదాన్ని ఎక్కడ దాకా మీరు దేంతో పోలుస్తున్నారు అసలు మీకు అర్థం అవుతుందా? వీళ్ళకి కానీ నిద్ర లేచి ఇట్లా బర్గనీకి వచ్చినారు అనుకో, యు ఆర్ లక్కీ 25 minutes కి పడుకుంటారు అందరు. 40 minutes ఇంకా లేచి ఉన్నాడా ఎవడైనా? ఇంకా నయం ఇంకుతో ఉన్న ముద్రని ఇట్లా వేసాడు కానీ ఇట్లా కాల్చి కాన్ పెడతాను, పర్వన్నం తెస్తావా ఒంగవే. సో yeah, that's a funny one. Yeah, the branding was and it was obsolete asala candidate. ఆమె పేరేమో ఉంటది, శుభలేఖనో శశిలేఖనో సత్యభామ వాట్ ఎవర్. అగైన్ అబ్సల్యూట్లీ వేస్ట్. ఆమె ఇంట్రో సీన్ అయితే ఇట్ వాజ్ హిల్లేరియస్ అనిపించింది నాకు. చిన్న పాప డాన్స్ చేస్తుంటది, ఓ పిల్లాడు ఇట్లా పండు గీక్కుంటుంటాడు, ఏదో వేస్తుంటాడు, ఏమో జుట్టారేసుకుంటాడు విత్ మేకప్. Come on, of course, that's not how it goes, bro. Is a prettiest girl in the village అంటే ఆ మాత్రం స్టాండర్డ్ ఉండాలి. She was a future Q-Mart. మేకప్ వేసుకున్నాక స్నానం చేయాలి. ఎప్పుడు ఆల్వేస్ రిమెంబర్ వాటర్ ప్రూఫ్ మేకప్ అండ్ దెన్ బాత్. దట్స్ ఇట్. అప్పుడు ఆ న్యాచురల్నెస్ వస్తుంది. యూజ్లెస్ అసలు. మనం ఇస్తున్నాం చూడు మేకప్ టిప్స్, అక్కడికి పడిపోయినాం మనం. ఎంత దిగజారినాం అంటే మనం వీఆర్ గివింగ్ మేకప్ టిప్స్. అంటే ఈ సినిమా అక్కడ దాకా లాకెళ్ళింది. అవును, వీ హ్యాడ్ అ లాట్ టు థింక్ అబౌట్. చాలా టైం ఉండే అంటే. సో అదొకటి ఆల్మోస్ట్ ఒక మూట కట్టేసినాం మనం ఒక షాట్లో. ఫస్ట్ టైం అవుతుంది ఇట్లా. నీకు ఏం పాయింట్స్ ఉన్నాయా నెగటివ్స్ చెప్పొచ్చు కదా? కాతో స్టార్ట్ అవుతుందా పాయింట్ ఏమైనా? క్షేమంగా అట్లా కలవ కుర్తి
నా ఇంకొక పాజిటివ్ ఉన్నది బోగస్. వాసుదేవ్ని చంపేసాను, విచ్ వాస్ గ్రేట్. నో ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. నేను ఇట్స్ ద రైట్ ట్రీట్మెంట్ అంటున్నాను. ఓకే, అనవసరంగా దాన్ని మళ్ళీ ఒక ఫిలాసఫీ చేసి వాడు అది ఇది చేయడం కాకుండా వాడు చంపేసిండు. దే కిల్ ద క్యారెక్టర్. ఎక్కడ ఒళ్ళు మండిందంటే ఇదో అక్కడ కూడా లాగిన చూడు. అంటే ఇప్పుడు వాడిని చంపుతారు అక్కడ, వీడు సరే నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అంటాడు చూడు. అక్కడ కూడా నీకేమనిపిస్తుంది, ఓహో వీళ్ళ ఆత్మనేమో, బ్రో మూవీ లాగా ఈ వీడు టైం ఏమో వీడిది ఏదో ఉంటదేమో అట్లా అన్న ఒక ఫీలింగ్ వదిలిన చూడు. దట్ వాజ్ రాంగ్ అంట నేను. బట్ అదే వీళ్ళకి ఎట్లుందంటే ఒక జబర్దస్త్ షాట్ కొట్టి రన్అట్ అయినట్టు ఉండేది అదే బాల్ లో. ఎందుకంటే ఎవ్రీ పాజిటివ్ ఫాలోడ్ విత్ ఎన్ ఇమ్మీడియట్ మిస్డైరెక్షన్ అండ్ మిస్లీడింగ్ అంట నేను. సో దట్ వాజ్ నాట్ యాక్యురేట్. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే కిల్. డోంట్ బి అఫ్రేడ్ టు కిల్ లీడ్ క్యారెక్టర్స్ అంట నేను. ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్ చంపి పడేసి. స్కూల్లో ఇంగ్లీష్ లో ఒక కథ ఉండేది, క్రిస్మస్ క్యారల్ అని. అవును, ఇప్పటికీ యూజ్ వస్తుంది మస్తు. సో అందులో అదే కాన్సెప్ట్ కదా, ఒక పైసలో నోడు చచ్చిపోతాడు. అప్పుడు ఈ భూతాలో ఎవరో వచ్చేసి వాడిని మొత్తం ఫ్లాష్ బ్యాక్ సినిమా చూపిస్తారు. ఒక ధైర్యం కదా చెప్తా కూర్చో అని చెప్పి, ఇదిగో ఈ ధైర్యమే లేదు అసలు నీ లైఫ్ లో, లైఫ్ అంతా ఈ పాడు పనులన్నీ చేస్తూ వచ్చావు, సో ఇప్పుడైనా సక్కగా ఉండు, ఇది అదే బేసిక్ ఆ కథ లైన్ లో పోతుంది. అయితే ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అంటే ఏం తెలియదు, అయిపోయింది, నెక్స్ట్ టైం చూసుకో అంటాం. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సినిమా ఒక 30-40 minutes అట్లా పోతుంటే నాకు క్రిస్మస్ క్యారల్ గుర్తుకొచ్చింది. ఓకే, వీళ్ళు ఆ ట్రీట్మెంట్ కే పోతున్నారు, ఇది కృష్ణగిరిలో ఉంది, సో ఇట్స్ క్రిస్మస్ క్యారల్ ఈ సినిమా బేసిక్ గా. కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ ఉండే బోగస్. ఎంత ఫోర్స్డ్ అంటే మనము ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ఎంత ఇట్లా స్మూత్ గా చేస్తాము కామెడీ, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండే అంటారు. అబ్సల్యూట్లీ, నిజంగా. పోయి ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి ఎవడైనా కాల్ చూసుకుంటూ. యాక్టింగ్ గురించి ఏమైనా చెప్తావా? డిడ్ యూ లైక్ ఎనీబడీస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్? నో. వాసుదేవ్ది? నో, ఐ మీన్ దాని గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇట్ వాజ్ అ బిగ్ రోల్. ఎస్పెషలీ ఎందుకంటే 2 పాత్రలు చేశాడు. హీ వాజ్ వాసుదేవ్ అండ్ సాక్స్ ఆఫ్ జారో. సో ఇంత స్క్రీన్ టైం ఉంది కాబట్టి ఆ మూవీ విల్ ఇదర్ మేక్ ఆర్ బ్రేక్ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో. దాని కాంట్రిబ్యూషన్ ఎక్కువనే ఉంటది. అండ్ మన వాసుదేవ్ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనిపించింది. ఇట్స్ బెటర్ దెన్ మీటర్ ఆఫ్ కోర్స్. బెటర్ దెన్ మీటర్ ఏ విషయంలో అంటే, ఎస్పెషల్లీ ఏ విషయంలో అంటే ద సెలెక్షన్. కరెక్ట్. ద కైండ్ ఆఫ్ సెలెక్షన్. ఆ మీటర్ లాంటి సినిమాలు డైమ్ అ డజన్ అవి చేస్తే ఎక్కడ కూడా నువ్వు బయటపడవు వేరే వాళ్ళ కళ్ళల్లో. కొంచెం కూడా హట్కే లేదు అలాంటి సినిమాల్లో. కానీ ఈ లాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేయడంలో ఇట్ షోస్ అంటే అ మోర్ పాజిటివ్ లైట్ ఇలాంటి పర్ఫార్మర్స్ మీద. ఎందుకంటే అట్లీస్ట్ రా యాక్టింగ్ ద్వారా నువ్వు ఎవరి కళ్ళల్లో పడట్లేదు, ఇంకా దెర్ ఇస్ సమ్ డిస్టెన్స్ టు గో అంటే అట్లీస్ట్ నువ్వు స్ట్రాటజీ కొంచెం మార్చి ఓకే అట్లీస్ట్ హట్కే స్క్రిప్ట్స్ అయినా లేకపోతే ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ అయినా చేస్తే ఆ ఫ్యాక్టర్ వల్ల అయినా కొంచెం అటెన్షన్ రావచ్చు, ఆ ఫ్యాక్టర్ వల్ల అయినా యూనో. అండ్ ఎస్పెషల్లీ అది ఎంత ఎక్స్పెరిమెంటల్ ఉంటే అంత స్కోప్ ఉంటుంది, వేరే వాళ్ళు ముట్టుకోరు దాన్ని. ఇక్కడ నీకు లక్కీ భాస్కర్ లాగా నీకు పెళ్ళై నీకు పిల్లోడు ఉన్నాడు అంటేనే మనోళ్ళు చేతెత్తేసారు, నా వల్ల కాదురా భయ. సో ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్ కి ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళు వెనకబడతారేమో. అలాంటి సిచ్యువేషన్ చచ్చిపోతామంటే అందులో ఇంకా చచ్చిపోతామంటే. సో అలాంటి సిచ్యువేషన్ ని ఒక అవకాశం లాగా తీసుకోవడం అనేది వెరీ నైస్. అవకాశం అన్నావు, అది నాకు ఆపర్చునిటీ వచ్చేసింది. బట్ తెలుగు పాడ్కాస్ట్ ఆ అవకాశాన్ని వాడుకున్నాం, దానికి పెద్ద కాంప్లిమెంట్ ఇస్తాను. అది కాంప్లిమెంట్ ఏమంటారు అది మాకు రాసి చెప్పచ్చు మీరు. సో దాన్ని పొగడచ్చు అండ్ పొగడాలి కూడా. యాక్టింగ్కి వస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అడ్రస్ చేయడానికి 2 ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్ 2 మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయంటే, ఒకటి ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైమింగ్ వస్తా, ఇట్స్ అ ఫ్రేమ్స్ పర్ సెకండ్ మ్యాటర్ అది. ఇంకోటి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డెప్త్. అగ్రీడ్. ప్రస్తుతానికి మన వాసుదేవ్ చిరాకు పడుతున్నా, ఏడుస్తున్నా, లేకపోతే జస్ట్ సైకిల్ నుంచి వచ్చి ఇట్లా బండాపి ఇట్లా స్టాండ్ వేసినా ఏది కూడా నాకు సర్ఫేస్ లెవెల్ కంటే ఎక్కువ పోవట్లేదు. సూపర్ఫిషియల్ ఉండే చాలా అన్ని సూపర్ఫిషియల్ ఉన్నాయి. బేసికలీ యాక్టింగ్ తెలుస్తుంది. సో ఒకలాంటి డెప్త్ అనేది ఆఫ్ ఇమోషన్ ఒక యాక్టర్ ఎలా తీసుకొస్తాడు, ఆ తీసుకురావడానికి ఎలా చేయాలి,
పర్ఫార్మెన్స్. ఇంకా ఇట్ కనెక్ట్స్ టు ద నెక్స్ట్ పాయింట్ ఆర్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఇస్ టైమింగ్. ఒక 24 frames per second ట్రెడిషనల్ కన్వెన్షనల్ సినిమాలో నీ స్టైల్ ఆఫ్ మూవ్మెంట్ అనేది, నీ టైమింగ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది, అది ఒక థియేటర్ స్టేజ్ యాక్టర్తో ఒక థియేటర్ లో స్టేజ్ యాక్టింగ్ చేసినట్టు ఉండదు. ఎందుకంటే థియేటర్ స్టేజ్ మీద అది చాలా యాంప్లిఫై చేయాల్సి వస్తుంది అండ్ రియలిస్టిక్ ఉంటుంది. అది చూడడానికి ఒక 30 frames per second లేకపోతే ఒక స్కెచ్ వీడియోనో లేదా యూట్యూబ్ వీడియో చూసినట్టు ఉంటది. కానీ సినిమాల్లో అట్లా ఉండదు, కొంచెం స్లోవర్ ఉంటది, కొంచెం ఇంకా దీర్ఘంగా చేస్తారు ఆడియన్స్ కి దిగేటట్టుగా. సో ఆ బాడీ టైమింగ్ ఆఫ్ మూవ్మెంట్స్ ఏదైతే ఉందో హీ హ్యాస్ టు స్లో ఇట్ డౌన్ లిటిల్ బిట్. అది ఒక 24 frames per second అంటే ఒక సినిమా మధ్యలో ఒక యూట్యూబర్ వచ్చి ఎగురుకుంటూ ఇట్లా పోతున్నట్టు ఉంది. అది అరే నువ్వు ఇక్కడ ఫిట్ కావట్లేదురా, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ మూవ్మెంట్స్ అండ్ యువర్ టైమింగ్. నాకు ఎస్పెషల్లీ ఎక్కడంటే అది వాసుదేవ్ సొంత పర్ఫార్మెన్సా లేకపోతే డైరెక్టర్ గైడెన్స్ అది తెలియదు, కానీ ఓ కొత్త ఊరికి వచ్చినావు, షోయింగ్ జాయ్ అనేది మనకు చాలా ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తాం. నువ్వు ఊరికొచ్చి సంతోషంగా నవ్వు పళ్ళు చూపించుకుంటే ఇట్లా ఊరంతా చూడవు. నాకు ఆ ఆస్పెక్ట్ ఉంటుంది చూడు, యూఆర్ ఇన్ ఆర్ లైక్ ఒక అచీవ్మెంట్ ఆస్పెక్ట్ అనేది అది కొంచెం సబ్డ్యూడ్ ఉండాలంట. అది మనం ఎందుకో సరిగ్గా చేయం. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎప్పుడైతే సాక్స్ ఆఫ్ జోరో లాగా చేసిండో, ఐ డోంట్ నో ఇప్పుడు వాసుదేవే చేశాడా లేకపోతే ఇంకెవడో చేశాడా, కానీ అక్కడ నాకు డెప్త్ కాదు, యాక్టింగ్ అక్కడ నాకు డెప్త్ కనబడేది. ఇన్ ద కార్టూనిష్ ఇది అక్కడ సాక్స్ ఇప్పాక కూడా, బట్ సాక్స్ వేసుకున్నప్పుడు కూడా ఏదైతే మైమ్ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేశాడో అక్కడ నాకు ఎక్కువ కనబడింది దెన్ హీ వితౌట్ ఎనీ మాస్క్. ఈ సినిమాలో కాకపోయినా వేరే సినిమాలో ఎక్కడైతే ఆ మైమ్ టైప్ ఆఫ్ యాక్టింగ్ సూట్ అవుతుందో యాజ్ పర్ ద స్టోరీ లైన్, అలాంటి పొటెన్షియల్ ఉంది. చూస్ చేసుకోవాలి. డెఫినెట్లీ పొటెన్షియల్. అండ్ సాక్స్ ఇప్పిన తర్వాత కూడా బాడీ మూవ్మెంట్స్ కానీ ఫేషియల్ మూవ్మెంట్స్ కానీ కొంచెం రిస్ట్రెయిన్డ్ ఉండే, స్ట్రైట్ ఫేస్ ఉండే, బట్ కళ్ళతో కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేశాడు. అండ్ హెడ్ మూవ్మెంట్స్ కూడా వాసుదేవ్ లాగా లేవు, ఇట్ వాస్ బిట్ రిస్ట్రెయిన్డ్, కంట్రోల్డ్ అండ్ దాట్ యాక్చువల్లీ లుక్డ్ మచ్ బెటర్. నాకు అందుకనే ఏం డౌట్ వస్తుంది అంటే మేబీ ఆన్ ద కాంట్రరీ నువ్వు చెప్పిన దానికి ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళి ఈ షుడ్ డూ లైక్ ఎ సీరియస్ మూవీ. ఎక్కడైతే కామెడీ అన్నది ఉండదో, లైక్ యూ షుడ్ డూ అ ప్రాపర్ డ్రామా మూవీ వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్. అదంటే నేను ఇప్పుడు ఆరంభం టైప్ ఆఫ్ మూవీ, మసూదా టైప్ ఆఫ్ మూవీ, ఎందుకంటే హీ లుక్స్ ఇన్ ప్లేస్ వెన్ ఈజ్ యాక్టింగ్ స్ట్రైట్. This was supposed to be that movie actually. కాదు, అదే అంటున్నా కదా, ఎవరైనా రాసి చెప్పండి, మా మేకర్స్ తోటి కలిపియండి మాకు. We have questions. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఒక యాక్టర్ సెలెక్షన్ అయితే ఏదైతే ఉందో, యాక్టర్ తరఫు నుంచి చెప్తున్నా, సెలెక్షన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అకార్డింగ్ టు దట్ స్ట్రాటజీ. ఆరంభం లాంటిది, మసూదా లాంటిది, అంటే ఇది కూడా కొంచెం ఆ కేటగిరీలో పడచ్చు. ఐ అగ్రీ టు, అంటే అది క్వశ్చన్ అంటే ట్రేడ్ మార్కింగ్ ఏ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అంటారు అక్కడ అంటున్నా. ట్రేడ్ మార్క్ చేస్తున్నప్పుడు యూ షుడ్ సే ఓకే నేను సంతోషంగా ఉంటే పళ్ళు చూపించుకుంటూ నవ్వను, నేను దిస్ ఈజ్ మై సంతోషం. అది చేపియడం అనిపించింది నాకు. ఏది అగైన్ మనకు తెలియదు కాబట్టి, మనం ముందర కాలేదు, మనల్ని అడిగి వేయలేదు కాబట్టి, కానీ మనం ముందర కూడా కన్ఫర్మ్ చేసుకోం ఆఫ్ కోర్స్. కానీ మనం ముందర కూడా గమనించాం, ఇది వరుడు కావాలన్నలో చెప్పాం దీని గురించి. ఓ దట్ వాస్ సో పెయిన్ఫుల్ ఉంటుంది నాకు ఎప్పుడు పెయిన్ఫుల్ అది. ఎందుకంటే లక్కీ భాస్కర్ లో కూడా వాడు అర్థం లేకుండా బాంబేలో తిరిగేటప్పుడు ఒక స్మైల్, ఒక నవ్వు, ఇట్లా ఉండదు లక్కీ భాస్కర్. అగైన్ అందుకనే నేను అంట, నాకు యాక్టర్ డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుంది అంటే, యు ఆర్ వెరీ హ్యాపీ జాగింగ్ ఇన్ బాంబే అని డైరెక్టర్ చెప్పారనుకో, చలో నేను హ్యాపీ ఉన్నా కదా అని చెప్పి ఇట్లా నవ్వుకుంటూ నమస్తే రైట్ అట్లే వీడు వాసుదేవ్ ఇట్లా సిటీ ఏమంటారు ఆ విలేజ్ లోకి ఎంటర్ కాగానే, ఊరి పేరు ఏంది, కృష్ణగిరికి ఎంటర్ కాగానే వాడు రోడ్ మధ్యలో ఇట్లా హే 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 అన్నట్టున్నారు. వరుడు కావాలని కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. నువ్వు బెంజు నడుపుకుంటూ ఓపెన్ టాప్ చిమ్మని ఎండలా, దుబాయ్ ఎండలా, ఓకే హే 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 అంటే దట్స్ నాట్ డన్. బెల్ట్ వేసుకోకుండా ఆల్ నో ప్రొఫెషనలిజం ఉంటుంది. ఓకే, సో అది నేను అంటున్నా, దట్ ఈస్ ఆల్ ఇట్ టేక్స్. యూ షో యువర్ టీత్, షో ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, అండ్ యూ స్మైల్ అండ్ కన్వే దట్ ఐఎమ్ లైక్ ప్రామిస్ ల్యాండ్కి వచ్చేసిన నేను అమ్మా అన్నట్టు. ఆ రిలీఫ్ ఫీల్డ్ ఉంటుంది చూడు, అది వేరేగా ఇమోట్ అవుతుంది అంట నేను.
మనల్ని అడిగి ఉంటే కనుక మనం చెప్తుండే ఇట్లా నవ్వద్దురా బాయ్, నువ్వేమన్నా కోల్గేట్ యాడ్ లో చేస్తున్నావా, నో 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 కమాన్ బ్రింగ్ ఇట్ డౌన్, టోన్ డౌన్, లెస్ ఇస్ మోర్ ఇవన్నీ చెప్తుండే మనం. కుక్కని చూడు అది నవ్వింది అస్సలు నవ్వలేదు అది. అట్లా వేయాలి, అది అంటున్నాను నేను. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ఐఎమ్ హోపింగ్ ఈ వాసుదేవ్ కి మోర్ ప్రాజెక్ట్స్ లో వచ్చేస్తుంది ఆ ఏమంటారు మెజర్ ఏదైతే ఉంటుంది చూడు, ఎంత కన్వే చేయాలి, ఎంత ఎమోట్ చేయాలి అని. ఇక్కడ కొన్ని ఇట్లా గ్లిమ్సెస్ లో కనబడినాయి. యా, ఎందుకంటే హోప్ ఎందుకు చేయొచ్చు అంటే అగైన్ ఈ ఇండస్ట్రీ వల్ల. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఒకప్పుడు అంటే మనం కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో కొత్త హీరోలు వెరీ రీసెంట్లీ జస్ట్ లైక్ యెస్టర్డే కొత్త హీరోలు అప్పుడు ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో, కరెంట్ సూపర్ స్టార్స్, వాళ్ళు కొత్తగా వస్తుండే అప్పుడు ఇండస్ట్రీలో. అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదున్నా గానీ ఎలా వచ్చారు అంటే అసలు చూసినప్పుడు వీడు హీరో ఏంద్రా అనిపించింది అసలు. కరెక్ట్ కదా, కరెక్ట్. మస్తు మంది ఉన్నారు అట్లా, ఎవ్రీ యాక్టర్ అంటే. యా, ఆల్మోస్ట్ ఎవ్రీ గాయ్. అంటే కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవాలంటే మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ సునీల్ శెట్టి మూవీలు చూడండి, పోయి అక్షయ్ కుమార్ మూవీలు చూడండి, యా ఈజ్ ఈ ద హీరో అన్నట్టు ఉంటారు. సేఫ్టీ కోసం వేరే ఇండస్ట్రీ పేర్లు ఎత్తున్నాం. ప్రొఫెషనల్స్. ద ఓన్లీ ఎక్సెప్షన్ ఆఫ్ గోవిందా కనబడింది. ఓకే, గోవిందా వెన్ హీ కేమ్ వాజ్ ద స్టార్. అలా ఉంటారు. షారూక్ ఖాన్ లైక్ ఆబ్వియస్లీ మన TFI లో కూడా అలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవును. సో వీడు హీరోయిన్ రా అని అనుకున్నప్పుడు అండ్ చాలా మంది ట్రోల్ చేస్తుండే, చాలా మంది వాళ్ళు బతికిపోయినారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదిగా లేకుండే, ఇప్పుడు సర్వైవ్ అవ్వకపోతుండే. కానీ అలానే వీళ్ళు కంటిన్యూ చేసి సినిమాలు తీస్తా పోయారు. సడన్ గా వన్ ఫైన్ డే ఒక సినిమాలో ఏదో ఒకటి చేస్తారు అండ్ నువ్వు ఇట్లా బిహేవ్, వాట్ ఈస్ దిస్. మనం కూడా కళ్ళని చూసినట్టు మేకప్ వేసుకొని ఇక్కడేం జరుగుతుంది అని ఏదో ఒక వన్ ఫైన్ డే షాక్ యూ, స్టెప్ బ్యాక్ విత్ సమ్ టాలెంట్ దట్ కమ్స్ అవుట్. కరెక్ట్. సో ఒక ఇండస్ట్రీగా ఇంత ఛాన్స్ వీళ్ళకి ఎవరికైనా ఆప్షన్స్ ఉన్నాయి దొరుకుతున్నందుకు ఒక మెచ్చుకోదగ్గ విషయం. ఇండస్ట్రీని మెచ్చుకోదగ్గ విషయం. ఇండస్ట్రీ మేము మెచ్చుకుంటాం కూడా. మిమ్మల్ని మెచ్చుకున్నవాడు ఒక్కడైనా ఉన్నాడు అసలు? మేమున్నాం, అది ఇద్దరు ఉన్నాం. అందుకని 10 crores ప్లీజ్, దట్స్ ఇట్. అంతే, ఎక్కువ అడుగుతలేం మేము. యా, మీరు అందరు పూలు చేస్తే ఎంత చిల్లరా మీకు. మీ ఇంట్లోకి వచ్చి గేట్ తెరిచి పూల కొండలు పాల్గొట్టడం ఇట్లాంటివి ఎవరు ఇన్ఫాక్ట్ మేము పూల కొండ తీసుకొస్తాం. మేము తీసుకొస్తాం, యా, నీళ్లు పోస్తాం రోజు. సో ఆ మైలేజ్ అయినా ఇండస్ట్రీలో దొరుకుతుంది. అండ్ ఓకే, వన్స్ అపాన్ అ టైం కొంతమంది అనుకుని ఉంటారు కి నిపో బ్యాక్గ్రౌండ్ వల్ల ఇన్ని ఛాన్సెస్ దొరుకుతున్నాయి కొంతమందికి అని. అండ్ దట్స్ అ ఫ్యాక్ట్, కూడా దొరుకుతాయి, మంచిదే కదా. కాకపోతే నిపో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు తీసుకొని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుని వస్తున్నారు. స్కూల్ అడ్మిషన్ కి కూడా రికమెండేషన్ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఎవరు చూస్తుండు మీ బాబు సరిగ్గా చదువుతలే, ఈ నర్సరీకి ఏమి టెస్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ అది అసలు డిలీట్ చేసేయాలంటే. సో ద పాయింట్ నేను దేనికి వస్తున్నా అంటే, ఎవరికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా తెర మీద ఎక్కాక దట్స్ ఇట్. జనాలకి నిన్ను మింగలేకపోయారు అంటే యు ఆర్ ఎ 2D. యా, అంటే నీకు డెప్త్ ఉండదు. జనాలు నిన్ను తీసుకోలేకపోయారు, మింగలేకపోయారు అంటే నువ్వు ఎవడైనా గానీ నువ్వు పోతావు. కేస్ ఇన్ పాయింట్ అర్జున్ కపూర్, ఉదయ్ చోప్రా. యా, ఏమన్నది ఛాన్సే లేదు. నువ్వు బాడీ వేయించు, జుట్టు పెట్టించుకో, ఏమన్నది దెర్ ఇస్ నో హోప్ అంటారు. సో దేర్ సీమ్స్ టు బి సంథింగ్ అబౌట్ దిస్ గై, మన వాసుదేవ్, సాక్స్ ఆఫ్ జారో, దట్ జనాలకి కొంచెం ఇంకా సంధిస్తున్నారు. తెలుస్తుంది, నువ్వు ఒక ఆంథనీ హాప్కిన్స్ కాదు ఇక్కడ స్క్రీన్ మీద అని ఇంకా తెలిసిపోతుంది. బట్ స్టిల్ ఫర్ సమ్ రీజన్ ఒకలాంటి పార్షియల్ యాక్సెప్టెన్స్, ఒకలాంటి లెట్స్ గివ్ హిమ్ అ షాట్, అలాంటి సెంటిమెంట్ ఉంది. అంటే నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీ షుడ్ మల్టీ స్టారర్స్ చేయాలంట నేను. ఓకే, ఎందుకో చెప్తా, అప్పుడు తెలుస్తుంది స్టార్క్ డిఫరెన్స్. పాతకాలంలో మల్టీ స్టారర్ చూస్తే ఇంతమంది ఆప్షన్స్ ఉండేటోళ్ళు. సో ఇట్ ఈస్ ఆడియన్స్ గెట్ స్ప్లిట్ కొంచెం. అరే నాకు ఈ స్టైల్ యాక్టింగ్ ఇష్టం, కొంతమంది అరే నాకు ఈ స్టైల్ యాక్టింగ్ ఇష్టం. అండ్ ఇన్వేరియబుల్లీ వాళ్ళు ద ఎక్స్పెక్టేషన్స్ కంటిన్యూ అవుతాయి. యాక్టర్కి ఏంటంటే ఆ చాయిస్ వచ్చేస్తుంది, ఓకే ఇట్లా ఉంటే దెర్ ఇస్ సమ్ రీకాల్ నాకు అని. సో ఫస్ట్ సొల్యూషన్ దీనికి ఏంటంటే డూ మల్టీ స్టారర్, డోంట్ షై అవే ఫ్రమ్ మల్టీ స్టారర్. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే, ఏదైతే స్ట్రెంత్ ఉందో ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆ స్ట్రెంత్ పైనే పనిచేయాలంట నేను, ఒక ట్రేడ్ మార్క్ టైప్ క్రియేట్ చేయడానికి. నాకు వాసుదేవ్ లో ఏం కనబడుతుంది అంటే, ఆ స్ట్రైట్ ఫేస్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో, మ్యాచో కాదు, స్ట్రైట్ ఫేస్ యాక్టింగ్ హీ కెన్ డూ వెల్.
అంటే నువ్వు ఫేస్ తో చేయలేకపోయినా నీ బాడీ లాంగ్వేజ్, న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ అది సూట్ చేస్తుంది. యూ కెన్ హ్యావ్ కామెడీ కావాలి, నేను కామెడీ కూడా చేయాలి, అరే అట్లెట్లా అది అంటే నువ్వు డైలాగ్ రైటింగ్ తోటి దీపి ఆ కామెడీ, స్ట్రేట్ ఫేస్ కూడా కామెడీ చేయొచ్చు. ఇట్ వోంట్ కట్ డౌన్ యువర్ ఆప్షన్స్, కానీ యూ లైక్ ఇంప్రూవ్ ఆన్ యువర్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అంటారు నేను, అంటే యూ స్టిక్ టు ఎ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అంటారు. అండ్ ఫేస్ తో చేయలేకపోయినా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫేస్ తో కొంతమంది చేస్తే అది వెనకబడుతుంది, కానీ వాళ్ళు ఇన్స్టెడ్ బాడీతో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. కొంతమందికి అది ఫేస్ యాక్టింగ్ అనేది ఇట్స్ బెటర్, దే డోంట్ డూ ఇట్, సూట్ కాదు. సో అలాంటప్పుడు బాడీ యాక్టింగ్ ఇస్ హ్యూజ్, ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళు మొహాలతో ఏం చేయరు అసలు. హీరోయిన్లు తీసుకో, జోక్ పీపుల్, ఏషియన్ పెయింట్స్. సో జబ్ కర్ కే రోనక్ బడానీ హో అంతే. సో దట్ వాజ్ ఇట్. ఆ యాక్టింగ్ లో 2 big tweaks which are required నా దృష్టిలో is the timing of the 24 frames per second movie. అది కొంచెం మ్యాచ్ అవ్వాలి. ఇంకోటి ఇట్స్ ద డెప్త్. ఏది చేసినా సర్ఫేస్ లెవెల్ ఉండిపోతుంది అంటే దట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. డోంట్ ఫాలో ద లైన్స్ లిటరల్లీ. స్క్రిప్ట్ నాకు ఇది డైలాగ్, ఇది యాక్షన్, దిస్ ఈస్ ద సీన్, డోంట్ ఎవర్ లైక్ స్టిక్ టు ఇట్ అంట. ఎస్పెషలీ ద లీడ్, దే షుడ్ గో అవే ఫ్రమ్ ఇట్ అట్లీస్ట్ ఎ లిటిల్. అంటే ఆ సీన్ మేబీ ఫైనల్ ఎడిట్ లో రాదేమో, బట్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఫ్రీ యువర్ మైండ్ యాజ్ అ యాక్టర్. ఓకే, ఎందుకంటే మన దగ్గర రిహర్సల్ అన్న కాన్సెప్ట్ లేదు కదా, నాకు తెలియదు, లేదు అన్లెస్ బిగ్ బడ్జెట్ మూవీ. ఎందుకంటే 2-3 ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా, సో ఆ రిహర్సల్ అనే ఉండదు, ఉట్టి లుక్ టెస్ట్ ఇస్ ద మెయిన్ థింగ్ మంది. ఓకే, సో మోటామోటి నాకైతే అవే పాయింట్స్ ఉండే బ్రో. దాదాపు అంతా కవర్ చేసేసినాం. అంతా వాస్ట్, హీరోయిన్ వాస్ట్, రాధా వాస్ట్, విలన్ ఆల్సో వాస్ట్. కానీ చాలా ప్రోగ్రెసివ్ మూవీ ఉండేది. ఫీమేల్ విలన్ ఉండే బట్ మళ్ళీ తెలియలే మనకి, వేస్ట్ ఉండే. బ్రాండ్లు కూడా వేస్తున్నారు ఫీమేల్స్ మీద, ముద్రలు వేస్తున్నారు. ఇంకోవైపు గర్భంలో ఏంది ఇంత చీకటిగా ఉంది, నేలంతా తడిగా ఉంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఒక గోడ మీద ఒక ప్రకాష్ రాజ్ ఫోటో లేదు, మోటివేషన్ ఎడికెళ్ళి వస్తుంది. బ్యాగ్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటారు. అంటే ఒక ఆడదాని గర్భం అట్లా ఉంటుందా? ఇది అదే మీ మొగోళ్ళ గర్భం అయితే ఆఫ్ కోర్స్ 5-star hotel with infinity pool. Obviously minimum ఉంటుంది వ్యూ. మనం ఏం చేసినా కొంచెం మెయింటైన్ చేస్తాం, అట్లా నీట్గా ఉంటుంది. నెగ్లెక్ట్ స్వాగ్ టు. సో బ్రూట్, yes బోగస్. ఈ సినిమాలో నీకు ఏమైనా గుణపాఠాలు ఉండేనా? ఒక్కటే ఉంది బోగస్ గుణపాఠం. ఏదైనా ఇంట్లో ఎవరు లేరన్నప్పుడు ఉత్తరం వదిలేసి రాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరాలు రాయద్దు వాళ్ళకి, ఆ ఇంటికి. పోనీ రాసావే అనుకో, చేరకపోయినా కానీ బాధపడద్దు. అంతేగాని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి అదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా తయారయ్యే వరకు దాన్ని సాగదీయద్దు. సో సిమిలర్లీ ఇన్ లైఫ్, ఎవరైనా రెస్పాండ్ చేస్తలేరంటే కట్ హిమ్ ఆఫ్ ఇమీడియట్లీ. కట్ హిమ్ సార్, నో నీడ్. వేరే ఇల్లు వెతుక్కోండి, వేరే వాళ్ళకి మెసేజ్ బొచ్చడి నంబర్ గుడ్డిగా ఏ నంబర్ కొట్టినా వెళ్తుంది మెసేజ్. అంతేగాని స్టాక్ అదర్ పీపుల్, బట్ డోంట్ స్టాక్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో బడీ. దట్స్ మై గుణపాఠం. మా పక్కింటోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే నేను కిటికీ నుంచి తొంగి చూస్తా. ఎవరు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళారనుకో నేను చూడను, పట్టించుకోను. వాళ్ళు ఏముంది చూడండి, ఏమైనా ఉండని, యూ పుట్ బంగారం, ఐ డోంట్ కేర్. నువ్వు ఇంట్లో ఉంటేనే నేను చూస్తా, బాత్రూమ్ వెంటిలేటర్ లో తొంగి అది. బట్ అదర్వైజ్ నెవర్. దేనికైనా ఒక పద్ధతులు ఇంపార్టెంట్. అది నా గుణపాఠం. వండర్ఫుల్ బ్రో, చాలా ప్రాక్టికల్ గుణపాఠం. ఆల్వేస్. అండ్ నాకు కూడా దీంతో కనెక్టెడ్ ఉండే, ఉత్తరాలతో కనెక్టెడ్. ఆబ్వియస్లీ మా అన్ని ఉత్తరాలు ఉండే. మన సైకిల్ టైర్ కూడా వాడు స్పోక్స్ లేకుండా ఉత్తరాలు ఉండే. మనం కూడా ఇట్లా ఉత్తరాలు చదువుతుంటాం ఓపెన్ బాత్రూమ్లలో. సో మనకు కనెక్షన్ ఉన్నది దీనికి. యాక్చువల్లీ బర్కుళ్ళు చదువుతాం కానీ, బట్ వాడు ఎట్లయితే గోడ మీద బర్కాడు, బాత్రూమ్ లానే ఉండేది. దట్స్ అగైన్ బాత్రూమ్. హీ డిడ్ అన్ ఓపెన్ బాత్రూమ్. హీ లైక్ థై గ్యాప్. మళ్ళీ కాపీ కొడుతున్నారు థై గ్యాప్. కమ్ ఆన్ గైస్, ఎన్నిసార్లు చెప్పి చేయడని, అన్ని చెప్పకుండా చేసే పంచాయతీలు. అదే. సో నా గుణపాఠం ఏముండే అంటే, ఉత్తరాలు వేరే వాళ్ళు ఎవరికైనా రాసుకుంటే ఇట్లా చదవడం తప్పు, రాంగ్, మంచిది కాదు. ఎక్కడే ఒక రెస్పెక్ట్, ప్రైవసీ అనేది ఉండాలి. ఇవాళ రేపు ఎట్లయితే ఇట్స్ బికమ్ కూల్
పెద్ద నేరం అది. టు ఎక్స్పోజ్ డిఎంస్ ఘోరం. లెఫ్ట్ రైట్ సెంటర్ సోషల్ మీడియాలో ఒకరు డిఎం ఇట్లా పెట్టేస్తారు, స్క్రీన్ షాట్, అదేదో కళాఖండం అన్నట్టు. అవును, ఏ హెసిటేషన్ లేకుండా, అస్సలు ఒక్కసారి కూడా ఆలోచించకుండా. ఎందుకు ఇట్లా మారిపోయింది సిస్టమ్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఐ డోంట్ నో అసలు ఎక్కడ నమ్మకం అనేది ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్కటి ఇట్లా డిఎంలు ఇట్లా మెసేజ్లు బజార్లో పెట్టేస్తే ఇంకేందన్నట్టు పరిస్థితి. నమ్మకం ఇది. యా, వేర్ ఇస్ ద నమ్మకం? దాని మీద చదవడమే కాకుండా వీడు ఫర్జీ ఉత్తరాలు రాస్తుండేడు, రెస్పాండ్ చేస్తుండేడు. సో దట్ ఈస్ ఈవెన్ వర్స్. సో ఏమంటారు దాన్ని? ఇంపాస్టర్. యా. సో ఏందన్నట్టు అసలు ఇది ఇవన్నీ లోకము గంగలో కలుస్తుంది బోగస్. కలికాలం. మనకి ఇన్ని డిఎంస్ వస్తాయి, అక్కడ కూడా చెప్పాం మనం. అవును, అరే మాకు ఇన్ని డిఎంస్ వచ్చినాయి చూసినావా, అది పద్ధతిగా. అట్లా పద్ధతి ఎందుకు నేర్చుకోవాలని నాకు అర్థం కాదు. ఇట్స్ హారబుల్. కలికాలం అంతంకి వస్తుంది, అక్కడ ఏదో ఆర్బ్లు యూఎఫ్ఓలు కనబడుతున్నాయంట. ఇదే ఇందుకనే వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు, వచ్చి అంతే మన డిఎంలో చదవడానికి వస్తున్నారు. ఇంకేమైనా ఇంకొక గుణపాఠం ఉన్నది బోగస్. కొంచెము ఎట్లయితే వాళ్ళు బాత్రూమ్ పైన ఆ గోడ పైన గీకడం ఉన్నదో, విచ్ ఇస్ స్ట్రైట్ రిప్ ఆఫ్ ఓపెన్ బాత్రూమ్ కాన్సెప్ట్. ఒక్కటే గుణపాఠం ఏంటంటే టిఎఫ్ఐ సిగ్గులేదా? రాయల్టీస్ ఏంది, ఏమి ఇయ్యరా? దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. వాట్ మోర్ కెన్ వి సే? వాట్ మోర్ ఏం చెప్పగలరు? ఎవరు తెలుసు. సో వెరీ నైస్ బ్రో. ఇట్స్ అ టైమ్లీ రిమైండర్ టు టిఎఫ్ఐ అండ్ గివ్ us royalties. ఇంకో గుణపాఠం నాకేముండే అంటే, తీరా చూసేసరికి అఫ్ కోర్స్ వాసుదేవ్ గాడు వాళ్ళ లైఫ్ లో కొన్ని పెద్ద తప్పులు చేశాడు, చాలా పెద్ద తప్పులు. ఇద్దరు పోయారు వాడు పీపుల్. కానీ ఓవరాల్ గా మంచోడా చెడ్డోడా అంటే మంచోడే. ఎవరు తెలుసు. ఆ అమ్మాయి కూడా డీసెంట్. ఎవరు? రాధా ఇస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. సో ఇలాంటి మంచి పనులు చేసిన నువ్వు చచ్చాక ఒక చీకటి గదిలో నువ్వు ఉంటావు, నేలంతా తడిగా ఉంటుంది, అసలు ఏందేందో అసలు అర్థం కాదు. నేల మీద ఏముందో వీళ్ళిద్దరు ఏదో దొల్లుతుంటారు నేల మీద. ఒక టేబుల్ ఫిక్స్డ్ ఉంటది, ఒక 2 కుర్చీలు ఉంటాయి. దీనికోసం బతికేది, ఇట్లానా ట్రీట్ చేసేది అసలు. ఇంకా ఇట్లుంటే బతుకున్నంత కాలము మంచి పనులు ఎందుకు చేయాలి? పేట్రియార్కీ వాస్ బెటర్. దట్స్ ఇట్. చేస్తే వచ్చేదేంటి? తీరా ఎట్లాగో నువ్వు పోయేది ఆ చీకటి గదిలోకి. ఒక గార్డెన్ ఉన్నదా, అరే గోల్ఫ్ కోర్స్ లాగా ఉంది, లేకపోతే ఒక ఇన్ఫినిటీ పూల్ ఉంది, ఇట్లా పార్టీ నడుస్తుంది, ఫుల్ బేబ్స్ ఉన్నారు. అంటే ఇప్పటివరకు మనకు చెప్పిందంతా గ్యాసా? అట్లానే ఆ డౌట్స్ వస్తాయి. అట్లీస్ట్ ఇట్లా ఉంటే ఈనోసం కొన్ని ఎస్థెటిక్స్ ఓకే బతికింది, కొంచెం ఏదో ఒకటి చేసాం రా. అట్లీస్ట్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎంజాయింగ్ అవర్ రీపింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్. ట్రాన్సిషన్ పీరియడ్ లో కొంచెం ఎండగా ఉంటే బాగుంటుంది, విటమిన్ డి, చెట్లు పుట్టలు ఉంటే బాగుంటుంది. అందుకనే జాండీస్ తో పుడతారు అందరు, అది చీకటి గదిలో ఉంటారు. సో ఇలా ఉంటుంది అంటే మనము కట్టేసి మంచి పనులు చేయడము ఇవన్నీ లైట్. నువ్వు ఇప్పుడు అంటున్నావా నాకు ఆ గుణపాఠం నాకు కప్పడదారప్పుడు? నువ్వు అంత మంచోడు అయినా కానీ ట్రాఫిక్ లో చచ్చిపోతావు అంటేనే నాకు ఐ లర్న్ మై లెసన్. దేర్ ఇస్ నో పాయింట్. సో అదే నాకు అనిపించింది బ్రో, దట్ ఈ మారల్స్ ఎథిక్స్ కి అసలు ఎక్కడ ప్లేస్ లేదు. టిఎఫ్ఐ ఇది నేర్పిస్తుంది మనకి. కలికాలం అని ఊరికనే అన్నారు బోగస్. అవును. అండ్ పోరి కనిపిస్తే ముద్ర వేయండి, లేకపోతే ఎవరు తెలియదు. ఫస్ట్ వెళ్ళి ప్రాపర్టీ కొనుక్కోండి, ఇవాళే కొనుక్కోండి. దిస్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ హోమ్ అని అడిగితే ఏదైనా ఆన్సర్ ఉంటుంది. ఇట్లా చూపించాలి, ఇట్లా చూడాలి. ప్రాపర్టీ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్. స్టాంపులు పెట్టుకుంటే తీసుకోవచ్చు నువ్వు. బట్ ఎనీవేస్ ఇట్స్ టర్న్ వల్గర్. అన్నీ గుణపాఠాలు బోగస్, నాకు ఏం లేవు. కానీ నేర్పిస్తున్నారు టిఎఫ్ఐ మనకి ఇట్లాంటివి ఫర్ ఎవర్. మనకి నాట్ అవర్ ఫాల్ట్. ఇదిగో మనము ఆల్రెడీ చెప్పినవే మనకి నేర్పిస్తున్నారు. అట్లున్నది ఇక్కడ కథం. షేట్ ఆఖరికి బాత్రూమ్, ఓపెన్ బాత్రూమ్ కాన్సెప్ట్ కూడా వాడు కాపీ కొట్టేసి. నీకేమంటాం మీడని సో చెప్పేటట్టున్నారా? అది వినేటోనికి చెప్తాము, వినేటోనికి ఏమని చెప్తాము. సో ఇంకా గుణపాఠాలు అయిపోయినాయి కాబట్టి మనిషికి ఒక మాట, థై గ్యాప్ కి 2 కోట్లు అన్నారు. అది విన్నారా ఎవరైనా? ఎవరు వింటలేరు. వచ్చేద్దాం మనం ఇప్పుడు రేటింగ్ వచ్చేసి. సో బ్రోట్ ఎందులో రేటింగ్ ఇద్దాం? ఇంకేముంది, కాలలో వాళ్ళు కూడా ఎట్లయితే లాస్ట్ వరకు కా అని తీసుకోలేదు, మనం ఇప్పుడే చెప్దాం కా. ఓకే ఫైన్. కా. సో కాకి ఎన్ని కాలా అంతే. కా అనే చిత్రం ఇది ఈటీవీ విన్లో ఉంది, తప్పకుండా చూడండి. తప్పకుండా, మేము చూసాం. బ్రూట్. ఎస్. ఈ చిత్రానికి 10 కాలలో ఎన్ని కాలు ఇస్తాను? బోగస్ ఇప్పటి వరకు మనం చర్చించిన పాయింట్ల వల్ల ఏదైతే నాకు తెలుసుకొచ్చిందో, ఇది చాలా కన్ఫ్యూజింగ్ మూవీ.
కాన్సెప్ట్ బాగుంది కానీ ఎంగేజ్మెంట్ లేదు. సో అటు ఇటు కాకుండా గోడ పైన పిల్లిలాగా మనం ఆడియన్స్లను వదిలేసినందుకు అట్లీస్ట్ నాకు అట్లా అనిపించింది. దీనికి నేను 5 కాలు ఇస్తున్నాను. ఓకే, నైస్ బ్రో. నాకు లేదు, నేను ఎప్పుడు కాను. కా సినిమాకి 10 కాలలో నా రేటింగ్ వచ్చి 6.5, విచ్ ఇస్ ఓవరాల్ గా నేను చెప్పినట్టే ఇది ఒక అప్రిషియబుల్ అటెంప్ట్ అండ్ ఒక సిన్సియర్ ఎర్నెస్ట్ ఎఫర్ట్ కనపడింది నాకు. అండ్ ఏవైతే తప్పులు పోయినాయో అవి ఎలాంటి తప్పులు చేతిలో లేకుండా అంటావా? లేదు, వాళ్ళ చేతిలో ఉండే, కానీ అవి ఎలాంటి తప్పులు ఉండే అంటే ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే తప్పులే గాని, నిర్లక్ష్యం వల్ల గాని, ఒక అలాంటి యాటిట్యూడ్ తో వచ్చే బలుపు వల్ల వచ్చే తప్పుల్లాగా అయితే లేకపోతే వాషింగ్ పౌడర్, లేకపోతే వాషింగ్ పౌడర్ లాండరింగ్ కోసం చేసే సినిమాలా కాదు. సో ఆ అటెంప్ట్, ఆ ఎర్నెస్ట్నెస్, హార్ట్ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్. And you have lost the match, but one hearts. Yeah, the cricket won. Yeah, that day. So TFI won. TFI won. So లీడ్ యాక్టర్ ది ఆ స్టోరీ సెలెక్షన్, ఇంకా ఇలాంటి స్టోరీని బ్యాక్ చేయడము, అది మెచ్చుకోదగ్గ విషయం. ఎస్పెషల్లీ ఆ సాక్స్ ఆఫ్ జారో క్యారెక్టర్ లో ఒక ఇప్పటిదాకా చూడని షేడ్ ఒకటి కనిపించింది. అండ్ ఫర్ సమ్ రీజన్ ఆ షేడ్ వాజ్ బెటర్ దెన్ మీటర్ లో చూసింది, లేకపోతే ఈ కాలోనే చూసింది. అండ్ ఒక పెద్ద ఎఫెక్ట్ దాని వెనకాల ఏముండే అంటే డబ్బింగ్ అనిపించింది. ఆ సాక్స్ ఆఫ్ జారోకి ఏదైతే వేరే గొంతులో డబ్బింగ్ వచ్చిందో, it actually made a difference. Yes. So maybe you can go with that. Yeah, absolutely. In future. Absolutely. అది ముందు జరగలేదు ఎప్పుడు అనేది కాదు, ఉన్నారు ఎగ్జాంపుల్స్ అట్లా చాలా. ఏదో మేము బోగసే ఉన్నాడు అంత లేదు, వీడు డబ్బింగ్ చేస్తారు. మై స్మూత్ సిల్కీ వాయిస్ బోగస్ కి డబ్బింగ్ చేయలేదు. లలిత జ్యువెలరీ. సో ఆ డబ్బింగ్ చాయిస్ అనేది దాని గురించి కూడా కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి, ఎందుకంటే దాంతో చాలా ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ ఉండే ఫర్ ద బెటర్. సో గొంతు గురించి నువ్వు ఎప్పుడైతే అన్నావో అది కవరప్ అయిపోతుంది రాబోయే సినిమాల్లో. ఇఫ్ హీఈస్ ఓపెన్ టు దాట్, ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అ లాట్. సో అంటే యాక్టింగ్ కి కూడా ఒక డోపుల్ గ్యాంగర్ ని వాడమంటావు అయితే? లేదు, ఓకే. అట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి, మస్త్ అయిపోయింది మనకి పీకల్ దాకా డోపుల్ గ్యాంగర్ సినిమాలు. ఒక దాంట్లోనే 4 జట్కాలు ఇచ్చినారు. సో దట్ వాజ్ ఎనఫ్ ఫర్ ఎ లైఫ్ టైం, ఫర్ దిస్ 50 years at least. ఫర్ ఎ లైఫ్ టైం ఉంటుంది. అంటే మన జనరేషన్ వరకు చాలు, తర్వాత వాళ్ళకి ఏం చేస్తే మనకి ఉండం. మనం అదే మన లైఫ్ టైం చీకటి గదిలో ఉంటాం మనం, మన లైఫ్ టైం, వీళ్ళ లైఫ్ టైం మనకెందుకు. సో 6.5 ఎందుకు అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ, నేను అడగలే ఎందుకు ఇస్తున్నావు, నువ్వు అడిగావు. 6.5 అన్న రివైండ్ చేసుకొని చూసుకో. ఎందుకు అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద పాజిటివ్స్ ఇన్ ద మూవీ. ఓకే, నాట్ ఎట్ ఆల్ అ పర్ఫెక్ట్ మూవీ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ది ఇమాజినేషన్, బట్ స్టిల్ అప్రిషియబుల్, చాలా అప్రిషియబుల్. బట్ అట్ ద సేమ్ టైం నీ లాజికే ఇది, జస్ట్ ఇట్లా నీట్నెస్ కూడా ఉంది కదా, సరే ఎంకరేజ్ చేద్దామని మార్క్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ కారు అని చెప్పి నేను 5 ఇస్తున్నా. లేకపోతే నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. ప్రెజెంటేషన్ లో కొన్ని ఇష్యూస్ ఉండే కానీ ఐ హావ్ నో కంప్లైంట్స్ యాజ్ సచ్. మనం ఇప్పటివరకు మాట్లాడింది ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏది చేసి ఉండొచ్చు, అంతేగాని చేసింది గలీజుకుందని అయితే అంటలేం మనం. జస్ట్ ఆ రూమ్ అంతే, అది ఒక్కటి. అదే మాకు తెలియదు, మేము ఎప్పుడు, నాకు గుర్తులేదు ఆ రూమ్ ఎట్లుంటుంది. సో యూఆర్ బెటర్. ఐఎమ్ షూర్ నాది బెటర్ ఉండే చాలా దానికంటే. ఆఫ్ కోర్స్ వీడున్నప్పుడు ఏం లేకుండా దేర్ వాస్ ఎ వ్యూ, ఒక వాటర్ ఫాల్ ఉండే. సో ఎనీవేస్ నా రూమ్ లో స్విట్జర్లాండ్ పోస్టర్ ఉండే, పాతకాలంలో పెడుతుండేవాడు వాల్ పేపర్. ఇంతటితో మన కా చిత్రం చర్చన సమాప్తం. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీకు ఎక్కడెక్కడ క కి కు అన్నట్లు అనిపించింది, సౌండ్లు వచ్చినాయి? మీరు ఎప్పుడైనా మొహానికి సాక్స్ వేసుకున్నారా? ఇలాంటి విషయాలు మాకు చెప్పదలుచుకుంటే ఎక్కడ. ఇంకో విషయం, ఈ కాన్ మాకు ఎవడైతే చెప్పిండో, ఓకే, మీరందరూ మాకు రాయండి, కంపల్సరీ రాయండి, అటెండెన్స్ తీసుకుంటాం మేము ఇప్పుడు. సో ఎక్కడ రాయాలో మీకు తెలుసు కదా, మన అవార్డ్ విన్నింగ్ సోషల్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మరి మన డిస్కార్డ్ వచ్చి సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా.
ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్ కి. సో అవండి మళ్ళీ అవార్డ్ వినింగ్ సోషల్స్ అవార్డ్స్ లలిత జ్యువెలర్స్ అండ్ ఇంకా అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే బ్రో, థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఎంత లాస్ట్గా చెప్పినాం.